నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నే వెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నీ దాసుడాలకించు, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఏదోగా వచ్చు. నా పద్ధతి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకొందు. నీ
మార్గములో నడచునట్లుగా నేర్పుము ఎల్లప్పుడూ. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పుము ఎల్లప్పుడూ. నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుట నీ స్పృహలో. నీ భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నీ స్పృహతో. ధైర్యపరచుము నీ స్పృహతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అవునయ్యా, నీ యొక్క స్వరాన్ని మాకు వినిపించండి ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి, మీ సన్నిధిలో మా ప్రభువా నాయన మేమందరము ఒక చిన్న మందగా కూడి మా ప్రభువా మీ యొక్క మాటలను ఆలకించాలని ఆశతో మేము ఇక్కడ ఎదురు చూస్తున్నాం ప్రభువా. మీ దాసుని మా మధ్యకి నడిపించారు. మీ దాసుని ద్వారా మా తను మాట్లాడమని వేడుకొచ్చినాం ప్రభువా. మా యొక్క బ్రతుకులను మార్చండి ప్రభువా. రోత జీవితమైన మా జీవితాలను మార్చండి ప్రభువా. మలినమైపోయిన మా హృదయాలను మార్చండి ప్రభువా. తండ్రి నాయన మా చూపులను మార్చండి, మా యొక్క నడతలను మార్చండి ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క స్తుతి కృతజ్ఞత తండ్రి అర్పణ మీకు చెల్లించున్నాం. యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి సంఘం అంతా కూర్చోనండి. ఈ సమయంలో మన మధ్యకి నేడు వర్తమానం అందించుట కొరకే మన మధ్యకి దైవజనులు పాస్టర్ టి జోబ్ దాస్ గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. రబ్బోని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, అలాగనే ఆంధ్ర బైబిల్ కాలేజ్ యొక్క ఫ్యాకల్టీగా ఏలూరులో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన మన మధ్యకి రావడం ఎంతో సంతోషకరం. యాక్చువల్గా దైవజనులు గత గుడ్ ఫ్రైడే రోజున మన మధ్య రావాలి. అయితే ఆ రోజున మరి ఆయనకి అనేక కార్యక్రమాలు ఉండబట్టి మన మధ్యకి రాలేకపోయినారు. దేవుని మహాకృపను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి మరి ఈరోజు దేవుడు మన మధ్యకి నడిపించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో అయ్యగారిని మరి సంఘమంతటి తరపున ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. వర్తమానం అందించవలసిందిగా మరి సంఘమంతటి తరపున ఆయనకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరిని చూడడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. హ్యాపీ టు బీ హియర్. దేవుడిచ్చినటువంటి అవకాశాలు శ్రేష్టమైనవి. మనం ఉపయోగించుకుంటే అవి మనకు ఆశీర్వాదకరం. తండ్రులందరికీ ఫస్ట్ హ్యాపీ ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ హియర్, ఆల్ ద ఫాదర్స్, హ్యాపీ ఫాదర్స్ డే. మనమందరం దేవుడికి చెప్పలేం, ఆయన మనకు తండ్రి, కానీ హ్యాపీ ఫాదర్స్ డే తండ్రి అని మనం ఆయనకి చెప్పలేం. వాళ్ళ
చాలా సంతోషకరమైన విషయం. కాకినాడతో నాకు అనుబంధం ఉందని నేను చెప్పాలి. అమ్మమ్మ తాతయ్య కాకినాడ వాస్తవ్యులు. వారి యొక్క ఉద్యోగ నిమిత్తం ఏలూరు ప్రాంతానికి వచ్చి వారు అక్కడ సెటిల్ అవ్వడం వల్ల వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే అయినా ఏలూరు వాస్తవ్యులుగా వారు అక్కడ పెరిగారు. మేబీ లాంగ్ బ్యాక్ సమ్వేర్ అరౌండ్ 1965 అప్రాక్సిమేట్లీ ఆ కాలంలో వాళ్ళు ఏలూరు ప్రాంతానికి వెళ్ళారు. శ్రీ వైష్ణవులుగా ఉంటున్నప్పుడు దేవుడు వారిని కాపాడి రక్షించి, ఇది కాదు నా దగ్గర ఒక దారి ఉందని ఆయన వారికి తన మార్గాలు తెలియచేసి ఆయన వారిని ప్రేరేపించి రక్షించి ఆ తర్వాత వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ అదే దారిలో దేవుడు ఉంచడం వల్ల ఆ కుటుంబాల్లో నుంచి ఈరోజు నేను దేవుని యొక్క సేవకుడిగా మీ మధ్య నిలబడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. నేను బహుగా ప్రభువుని సంతోషంతో స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో నేను దర్శించాను, కొన్ని సంఘాలు నేను దర్శించాను. మేబీ పాస్టర్ విల్సన్, పాస్టర్ విలియమ్స్, పాస్టర్ బెన్నీ, ఇట్లా నేను కొద్దిమంది సేవకుల్ని వారి యొక్క సంఘాల్లో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అదే ప్రాంతంలో మరొకసారి ఇలా సంచరించడానికి దేవుడు ఈ సంఘం ద్వారా సెంటినరీ ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని పాటలు, ఆ పాటల పరిచర్యతో పాటు వాక్య పరిచర్య, ఇవన్నీ దేవుడు నన్ను ముందుకు ఈ విధంగా నడిపిస్తూ ఉన్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి మీకు అందరికీ తెలిసినటువంటి మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా అనేటువంటి పాటను దేవుడు నా ద్వారా ఈ లోకానికి పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సాంగ్స్ అన్నీ కూడా జోబ్దాస్ అఫీషియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మేబీ నాకు ఆ ఒక్క పాటే తెలుసు, మీ మిగతా పాటలు తెలీదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో జోబ్దాస్ అఫీషియల్ అనే ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మీరు చూస్తే సాంగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. దయచేసి మీరు చూడండి, నేర్చుకొని ప్రభు నామాన్ని మహింపరచండి. అంతేకాకుండా ఎవ్రీడే షార్ట్ మెసేజెస్ కూడా దేవుని కృపను బట్టి ప్రజలకు అందించడం జరుగుతుంది. అది కూడా జోబ్దాస్ షార్ట్స్ అనేటువంటి ఛానల్లో ఉన్నాయి. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో డైలీ షార్ట్స్ మీరు చూడొచ్చు. దానికి కూడా జోబ్దాస్ షార్ట్స్ అనే ఛానల్ ఉంది. సో ఈ విధంగా నా యొక్క పరిచర్య మీకు తెలియజేస్తున్నా. ఇంతవరకు నేను ఏ విధంగా దేవుని పరిచర్యలో ఉన్నాను అనేది మీకు తెలియచేయడానికి ఈ విషయాలు తెలియజేస్తున్నా. మీకంటే నేను చాలా దీనుడను, మీకంటే గొప్పవాడును కాను. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, సేవా పరిచర్య దృక్పథాన్ని బట్టి నేను ఇలా ముందుకు సాగుతున్నానని మీకు తెలియచేయడానికి ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. అలాగే సహోదరులు రాజ్ కుమార్ గారిని, వారి యొక్క ఫ్యామిలీని నేను అభినందిస్తూ ఉన్నాను. మరి కొన్ని మాసములుగా నేను వారిని ఎరుగుదును. మరి దేవుడు వారి ద్వారా నాకు ఇక్కడ ఏర్పరిచినటువంటి వాక్య పరిచర్య అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. సో బ్రదర్ రాజ్ కుమార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సుసన్న గారికి కూడా వందనాలు. జోవానా ఉందా, జోవానాకి, అలాగే శామ్, వేరే శామ్కి. సో ఫ్యామిలీ అంటే మీరందరూ నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసిన ఫ్యామిలీ, వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. పరిచర్యలో బలముగా వాడబడాలని నేను కోరుతూ ఉన్నాను. పాస్టర్ గారు ఇక్కడ లేరు, అయినప్పటికీ కూడా పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, వారికి కూడా శుభాకాంక్షలు ఒక దైవజనుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే డీకన్స్కి, ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్స్కి, అలాగే సంఘంలో ఆయా పరిచర్యల్లో లీడర్షిప్లో ఉన్నటువంటి ప్రతి వారికి, ఇంకా సంఘ విశ్వాసులైన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను.
మేబీ ఒకసారి పాడిన పాట మరలా పాడకూడదు అనే రూల్ ఈ సంఘంలో లేకపోతే గనక మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే పాట మరొకసారి వీలైతే నేను పాడతాను. శ్యామ్ కూడా ఉంటే ఇంకా బాగా పాడతానేమో అనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ మీ ప్లీజ్. శ్యామ్ వాజ్ మై స్టూడెంట్. ఓకే, శ్యామ్ వాజ్ మై స్టూడెంట్. బైబిల్ కాలేజీలో నా స్టూడెంట్ శ్యామ్. సో అది కూడా మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మంచి అనుబంధం. సో ఆయన కూడా ఉంటే ఇంకా బాగా పాడతానేమో అనిపిస్తుంది. కమ్ జాయిన్ విత్ మీ. మేలు చేయక నీ ఉండలేవై అనే పాట ట్రాక్ మీద పాడతా. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఆయన కొరకు యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. Praise the Lord. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలాకుంటిన్, నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుకుంటిన్ నీతో చేరి. యేసయ్యా పాడదాం, యేసయ్యా 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 స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు. స్తోత్రం. యేసయ్యా 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 పాడదామా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేసయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా 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 సంతోషంగా యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ లెట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బి గ్లోరిఫైడ్ ఆమేన్ అనేకమైనటువంటి చక్కటి పాటలు దేవుడిచ్చినటువంటి కారణాలను బట్టి దేవుని నామ మహిమార్థమై వాటిని సిద్ధపరచి మరి యూట్యూబ్లో పొందుపరచడం జరిగింది. దయచేసి సమయం ఉన్నప్పుడు పాటలు చూసి మీరు కూడా ప్రభువుని ఆనందించి నాతో పాటు దేవుని మహింపరచాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. సమయాన్ని ఇంకా ఎక్కువగా పోనీయకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున తండ్రి మీకు స్తోత్రాలు. మీ నామం ఎంతో ఘనమైనది. దానిని మేము పాటలతో మా మాటలతో చప్పట్లతో వాయిద్యములతో ఎంత మహిమపరచినను చాలదు, తీరదు, సరిపోదు. అటువంటి నీ నామమును బట్టి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు మీ మాటలు ఎంతో విలువైనవని మేము గ్రహించులాగున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, ధైర్యముతో నింపండి. సంఘమునకును వ్యక్తిగతమైన జీవితములకును కావలసిన వాక్యమును మీరు అందించండి ప్రభా. ఈ మాటల ద్వారా మీరు నాతో మాట్లాడి నా ద్వారా మీ ప్రజలతో మాట్లాడడానికి మీరు ఏర్పరిచారు కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటుకొనబడుటకు సహాయం దయచేయండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉండి ఒకవేళ దగ్గరగా చదివి వినిపించగలిగిన వారు ఎవరైనా ఉంటే చదివి నాకు సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇందాక వాక్య పఠనం సమయంలో మనం దాన్ని చదివాం, మరొకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. థ్యాంక్ యూ. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి విజయాన్ని అనుగ్రహిస్తానని, ఆయన విజయాన్ని అనుగ్రహించేటప్పుడు తన ప్రజలైన వారు ఆయన చెప్పినటువంటి మాటను ఎలా చేయాలో వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆయన ఒక మంచి మాట అక్కడ తెలియచేశారు. ఎక్కడికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఒక్క మాట బలంగా ఉంచి రావడం నాకు అలవాటు. ఈరోజు ఇక్కడ దేవుడు నాకు ఏర్పరిచిన ఈ సందర్భంగా మీ మధ్యలోకి వచ్చాను. వెళుతూ వెళుతూ మీ మనస్సుల్లో ఒక్క మాట విడిచి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చదివారు కదా 6వ అధ్యాయము 5వ వచనంలో ఫస్ట్ పదం ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఫస్ట్ వర్డ్ ఇన్ ద వర్స్ మానక అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. ఎందుకంటే చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మనం ధ్యానించలేము. కొంచెం కొంచెంగా దేవుని వాక్యాన్ని మొత్తం తిందాం. రైట్. ఈరోజు మానక అనేటువంటి ఆ 3 అక్షరాల పదాన్ని నేను మీ మనస్సుల్లో ఉంచి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. మానకూడదని కొన్ని పనులు దేవుడు చెప్పాడనమాట బైబిల్లో. మానకూడదు ఇక వాటిని.
ఏదో చిన్నప్పుడు మనకు అలవాటైనటువంటి అలవాట్లు కొన్ని ఉంటాయి, అవి మనం చనిపోయేదాకా మానం. సంథింగ్ లైక్ బ్రషింగ్, కోంబింగ్, కొన్ని విషయాలు ఉంటాయి మన జీవితాలు. చిన్నతనం స్టార్ట్ అవుతాయి, లైఫ్ మొత్తంలో అవి మానకుండా మనం అనుసరిస్తూ ఉంటాం. దేవుడు కూడా వాక్యంలో నుంచి ఆధ్యాత్మికంగా కొన్ని మనం మానకుండా చేయాలని బైబిల్ గ్రంథంలో ఆయన ఏర్పరిచాడు. మానకుండా ఇవి చేయాలా అనేటువంటి ఆలోచన బహుశా మనకి వచ్చుండదేమో కొన్ని చదువుతున్నప్పుడు. ఎందుకంటే కొన్నాళ్ళు చేసి మానుకోవడం మనకు అలవాటు. ఏదైనా స్టార్ట్ చేస్తామో కొన్నాళ్ళు కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, డిస్కంటిన్యూ చేస్తుంటాం. చాలా అంతే. ఎడ్యుకేషన్ అలాంటిదే, హెల్త్కి సంబంధించిన జాగ్రత్తలు అలాంటివే కొన్ని ఉన్నాయిలేండి మన లైఫ్లో. మీకు తెలుసు, మీ జీవితాల్లో మీరు ఏం స్టార్ట్ చేశారో అది ఎంతవరకు కంటిన్యూ చేసి మానేశారో మీకు బాగా తెలుసు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి అవే మాటలు. దేవుడు వాక్యంలో నుంచి స్పిరిచువల్గా మానకుండా చేయాలని దేని గురించి ఆయన మనతో మాట్లాడాడో ఈరోజు మీకు నేను కొన్ని పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. వినేటప్పుడు మానకుండా వినండి, విన్న తర్వాత మానకుండా వాటిని అనుసరించండి. అలాంటి విషయాలు నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మొట్టమొదటిగా జాషువా చాప్టర్ 6 వర్స్ నెంబర్ 5లో, యెహోషువ 6:5లో మనం మానకుండా చేయాలనేటువంటి ఒక పనిని దేవుడు అక్కడ ఇశ్రాయేలీయులకి జ్ఞాపకం చేస్తూ వారి ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన్ని మానక దేవుడు చెప్పినట్టు చేయాలి. ఫస్ట్ థింగ్, మానక దేవుడు చెప్పినట్టు చేయాలి. ఎగ్జాక్ట్గా ఏం చేయాలో దేవుడు వారికి చెప్పారు. మీకు తెలుసు, యుద్ధానికి వెళ్తే ఎలా వెళ్తారో, విజయం కోరుకునే వాళ్ళు ఎలా సిద్ధపడి వెళ్తారో మీకు తెలుసు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇన్స్ట్రుమెంట్స్ అవి వేసుకుని వెళ్తారా? వెనకాల యుద్ధాయుధాలు, యుద్ధోపకరణాలు ధరించుకొని వెళ్తారు తప్ప. దేవుడేమో ఆయుధాలు కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వెళ్ళమన్నాడు. ఇవేమీ కాకుండా మీరు నేను చెప్పింది మాత్రమే చేయండి. ఐ నో సమ్ పీపుల్ మైట్ హ్యావ్ క్వశ్చన్డ్ ఇన్ ద హార్ట్. మనసులో కొన్ని ప్రశ్నలు ఉంటే అక్కడ ఉన్నటువంటి సమూహంలో, ఏంటి మనం తీసుకెళ్లాల్సింది కత్తులు కదా, మనం తీసుకెళ్లాల్సి గొదియలు కదా, మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన డాళ్ళు కదా, ఈయనండి ఇవేవో తీసుకొని మధ్యలో వెళ్ళమంటున్నాడు అనేటువంటి ప్రశ్న బహుశా ప్రజల్లో వచ్చి ఉండొచ్చు. బట్ దే ఒబెయిడ్ గాడ్, అంతే. దేవుని యొక్క మాటకు వారు లోబడి మాత్రమే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. దేవుడు చెప్పినట్టుగా వారికి నిజంగానే విజయం అనేది దొరికింది. ఎస్, విజయం మన జీవితాల్లో మన సొంతం కావాలన్నప్పుడు మానక దేవుడు చెప్పినట్టు మనం చేస్తూ ఉండాలి. ఎన్నైనా చేస్తామండి. దేవుడు ఎన్ని చెప్తాడు కదా, ఎన్నైనా చేస్తాం. అవును, దేవుడు ఎన్నాళ్ళు చెప్తాడు, ఎన్ని చెప్తాడో మీకు తెలుసా? ఎన్ని చెప్తాడు దేవుడు, ఎన్నాళ్ళు చెప్తాడు చెప్పనా? దేవుడు ఎన్ని చెప్తాడు, ఎన్నాళ్ళు మానక చెప్తూనే ఉంటాడు. దేవుడు ఎన్నాళ్ళు చెప్తాడు, మానక ఆయన చెప్తూనే ఉంటాడు. దేవుడు మానక చెప్తూ ఉన్నప్పుడు మనం వాటిని మానక చేస్తూ ఉండాలి. మానక యాక్చువల్గా మనమే కోరుకోవాలి. నీవు మానక చెప్తూ ఉండు ప్రభువా, నేను మానక చేస్తూ ఉంటాను. అది మనం రిక్వెస్ట్ చేయాలి దేవుడిని. కానీ ఆయనే చెప్పేస్తే మానక మీకు చెప్తూ ఉంటా, మీరు కూడా మానక చేస్తూ ఉండండి. కొంతమందికి చెప్పేవాళ్ళు ఉండరు. యు గాట్ మై పాయింట్ రైట్? చెప్పేవాళ్ళు ఉండరు కొంతమందికి. చిన్నతనం నుంచి చెప్పేవాళ్ళు ఉండరు కొంతమందికి. మేబీ తండ్రి లేడు, లేదంటే తల్లి లేదు, అన్నలు అక్కలు పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఊరికే అలా పుట్టి, ఊరికే అలా పెరుగుతూ, ఊరికే ప్రజల్లో తిరుగుతూ అలా బ్రతుకుతున్నట్టు అలా ఎదిగేవారు చాలామంది ఉంటారు. చెప్పేవాళ్ళు ఉండరు. చెప్పేవాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎలా ఎదుగుతారంటే ఎదిగి 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 చివరికి వారు ఎవరు చెప్పినా విననటువంటి విధంగా ఎదుగుతారు. బట్ మనకు అలా లేదు, మనకు ఆ సమస్య లేదు. వీ హ్యావ్ గాడ్ హూస్ అ టీచర్, స్పీకర్. మనతో మాట్లాడి మనకు చెప్తూ ఉండేటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన మానక చెప్తూ ఉంటే మనం మానక చేస్తూ ఉండాలి. అది కష్టమైందైనా సులువైందైనా చేస్తూ ఉండాలి. ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథం, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అని నేను మొదలుపెట్టాను అనుకోండి, అది ఎక్కడికో వెళ్తుంది. ఎందుకని? ఆయన చెప్పిన విషయాలు బైబిల్ గ్రంథాల్లో ఎన్నున్నాయో, ఆజ్ఞలు ఎన్నున్నాయో,
అన్ని విషయాలు దేవుడు చెప్పాడు. నోవాహు గురించి ఒక మాట స్పష్టంగా ఏం రాయబడిందంటే, దేవుడు అతనితో చెప్పినది యావత్తు చేశాను. యావత్తు అంటే మనం ఏదో అచ్చులు హల్లుల్లో ఆ ఒత్తుల గురించి మాట్లాడినట్టుంది కదా. యావత్తు అంటే అర్థం ఏంటి? అన్నీ, సమస్తం. నోవాహు దేవుడు చెప్పినది యావత్తు చేశాను. సొంతంగా ఏమి లేకుండా మొత్తం దేవుడు చెప్పింది చేశాడు. అండ్ నిజంగా దేవుడు నోవాహుని ఈ దినాల్లో మన హృదయాల్లో స్థిరపరిచేసి అలా ఉంచేశాడు. సో మన దేవుడు చెప్పినది యావత్తు సమస్తాన్ని చేస్తూ వెళ్ళాలి జీవితంలో. ఇంకా అవన్నీ ఏంటి దేవుడు చెప్పాడని మీకు నేను ప్రత్యేకంగా ఏమి చెప్పను, అవి మీకు తెలుసు కనుక దేవుడు చెప్పినవి యావత్తు మనం చేయాలి. మానక దేవుడు చెప్పినది చెయ్యటం, అది మొదటి విషయంగా మీకు ఈరోజు నేను జ్ఞాపకం చేశాను. ఐ డోంట్ నో, మనకు ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభా నువ్వు చెప్పేది చాలా కష్టంగా ఉంది, నువ్వు చెప్పేది చాలా సమస్యగా ఉంది, ఏదో కొన్నాళ్ళు అంటే చేయగలం, లైఫ్ లాంగ్ ఇది చేయాలంటే చేయలేకపోతున్నాం ప్రభా అని కొన్నిసార్లు మనకు అనిపించే విషయాలు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉంటాయి. చేయలేం, అవి మనం చేయలేం. కానీ దేవుడు ఇవి చేయండి అని చెప్తే వాటిని మనం మానక చేయాలి అనేటువంటి మాట దేవుని వాక్యంలో నుంచి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మానక దేవుడు చెప్పినట్టు చేయాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది కూడా మనం ఇందాక చదివాం, కీర్తనలు 109, Psalm 109, Psalm 109 verse number 4. 109వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అక్కడ కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు, ఆయన ఏదో చాలా శ్రమ పడ్డాడంట. ప్రజల మీద ఆయన ప్రేమను చూపిస్తే ప్రజలు ఆయనకి తిరిగి ఏం చూపించారంట? నేనేమో ప్రేమ చూపిస్తే వారేమో నా మీద పగపట్టారు, అయితే నేను మాత్రం ఏం చెప్పాడు? మానక ప్రార్థన. అప్పుడు మనం అదే చేస్తామా? మనం ఇదే చేస్తామా? అతని స్థానంలో ఉంటే మనం ఇదే చేస్తామా? నేను ప్రేమించాను, వారేమో నా మీద పగపట్టారు. నేను మంచి చెప్పాను, వారేమో కోప్పడ్డారు. నేనేమో బాగుపడండి అన్నాను, వారేమో నాకు తిరుగుబాటు చేశారు. నేనేమో ఇలా కాదు అన్నాను, వాళ్ళేమో అలాగే అని చెప్తా ఉన్నాను. సో మంచి విషయాలు సాధారణంగా నాటుకోవు ప్రజలకి. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు కూడా, నేను వారి మీద ప్రేమ చూపిస్తే పగొచ్చింది నాకు, మంచి చెప్తే కీడొచ్చింది నాకు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావయ్యా? నేను చేస్తాను, ఏమీ చేయను, మానక ప్రార్థన మాత్రం చేస్తాను. అదేంటి, నిన్ను వాళ్ళు కసిరినప్పుడు, నిన్ను వారు అనరాని మాటలు అన్నప్పుడు మౌనంగా ఎలా ఉంటావు? వారేమో నిన్ను దూషించి చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు సైలెంట్గా ఎలా ఉంటావు? ఎందుకు అలా ఉంటావు? నీకు చేత కాదా? నీవేమీ చేయలేని వాడివా? మాట్లాడలేని వాడివా? నోరు లేని వాడివా? అంతంత మాటలు నిన్నని దూషించినప్పుడు మౌనంగా ఎందుకుంటావు? ఎందుకుంటానంటే యుద్ధం యెహోవాదే అని దేవుడు చెప్పాడు, నాది కాదు. ఐఎమ్ నాట్ ద ఫైటర్, గాడ్ ఈజ్ మై ఫైటర్. కేవలం నేను మౌనంగా ఉండి మానక ప్రార్థన మాత్రం చేస్తాను. అందుకు మౌనంగా ఉండి, అది చేతకాక కాదు. మౌనంగా ఉండటమే నాకు వచ్చేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి పౌరుషం, కోపం, ఆవేశం అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఎవరు ఏమీ అనకూడదు మనల్ని. ఒకవేళ ఎవరైనా ఏమని అంటే మనం భరించలేం, సహించలేం. లోపల కృషించి ఏదో ఒకరోజు సమయం కొరకు మనం ఎదురు చూస్తాం. సమయం రాగానే దొరికేవరా అనుకో. యుద్ధం యెహోవాది, మందు కాదు. ఏం జరిగిన బట్ మందేంటి మరి అంటే, ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మానక ప్రార్థించాలి. దేవుడు మానకండి అంటే మనమేమో మానేస్తూ ఉంటాం. మానకండి అంటే మనం మానేస్తూ ఉంటాం. ప్రతిరోజు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రతిరోజు నేను మానను ప్రార్థన అనేటువంటి వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ప్రార్థన చేయని రోజు, నిద్ర పట్టదు నాకు అనే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్, యు ఆర్ బ్లెస్డ్. ప్రార్థించకుండా నేను ఉండలేననేటువంటి వారు మీలో ఉంటే నిజంగా మీరు ధన్యులు. ప్రార్థన అవసరత ఉన్నా లేకపోయినా ప్రార్థించాలి. కెన్ యూ డూ దిస్? ప్రార్థన అవసరత ఉన్నా లేకపోయినా ప్రార్థించాలి. ఒక్కోసారి నేను నాకేం ప్రార్థన అవసరత లేకపోయినా
మీరు లేకపోతే ఏం ప్రార్థిస్తారండి? ప్రార్థన అవసరం లేకపోతే ఏం ప్రార్థిస్తారు? నాకు ఒకసారి నా మనసు ఒక్కోసారి ఎలా ఉంటుందండి, నా ప్రక్కన నేను వెళ్తున్నప్పుడు రోడ్డులో నా ప్రక్కన అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, నాకు ప్రార్థన అవసరత దొరికినట్టే. యూనో, అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, నాకు ఒక ప్రార్థన అవసరత దొరికినట్టే. ఏం ప్రార్థన? ప్రభా, అంబులెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ సీరియస్ అయితే, చాలా ఇబ్బందుల్లో ఉన్నవాడైతే, ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతున్నట్టయితే, ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లయితే దయచేసి స్వస్థపరచని నేను ప్రార్థిస్తాను. ఐ హ్యావ్ రిసీవ్డ్ వన్ ప్రేయర్ రిక్వెస్ట్ దేర్. అక్కడికక్కడే నాకు ఒక ప్రార్థన అవసరత వచ్చి, నాది కాదు ఆ ప్రార్థన, కానీ చేశాను. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదాలు జరిగాయి, కొట్టుకున్నారు, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఐవ్ గాట్ అనదర్ ప్రేయర్ రిక్వెస్ట్. నాకు మరొక ప్రార్థన అవసరత దొరికింది, నాది కాదు కానీ ప్రార్థన అవసరతే. అక్కడే నేను చేయవేసి ప్రార్థిస్తాను, ప్రభా ఇది స్వస్థపరచగలిగిన విషయం దయచేసి మీరు స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తుంది. నేను చేసే విషయాలు మీకు చెప్తున్నా. ప్రార్థన అవసరత ఉంటేనే ప్రార్థించాలనేది లేదు. నా ప్రార్థన అవసరత కాకపోయినను నా ఆశ ఏంటంటే దేవునితో గడపాలనేది, అంతే. దేవునితో గడపడం అనేది అదే ముఖ్యమైన పాయింట్. అది మెయిన్. నాకేదో ప్రార్థన అవసరం ఉంది అందుకే నేను అలా కాదు. నాకు దేవునితో గడపాలని ఉంది, దానికి ప్రార్థన అనేది దేవుడు మీన్స్గా ఏర్పాటు చేశాడు కాబట్టి, ఆయనతో గడపడం ఇష్టం కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటాను. బాగుంది. దేవుని బిడ్డలారా, యు చెక్ యువర్ సెల్ఫ్ టుడే. ఎలా ఉన్నాయి మన పరిస్థితులు? ప్రార్థన అవసరత లేకపోయినా ప్రార్థించే వ్యక్తిగా నేను ఉన్నానా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. అనుభవంలో నుంచి రాశారో లేకపోతే ప్రజల కొరకు రాశారో తెలియదు, కానీ ఒక ఆయన మాత్రం మంచి పాట రాసుకున్నారు. ప్రభు మార్గము విడిచి తిని ప్రార్థించుట మాని తిని, ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరచి తిని. పాడదామా? ప్రభు మార్గము విడచి తిని ప్రార్థించుట మాని తిని, ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరచి తిని. ప్రపంచ నటనలలో పాడదాం. ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై పొడు పాటింతుని మాట. అందరూ పాడదాం. నడిపించు నానా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రార్థించే మానుకున్నానని ఆయన పాడుకుంటున్నాడు. ఎందుకు ఒక్కొక్కసారి ఈ పాట పాడితే అది నాదేనా అనిపిస్తుంది కదా. ఇది నేనే పాడుకుంటే కరెక్ట్ ఈ పాట అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అట్లీస్ట్ ఆ 4 లైన్స్ వరకు ప్రభు మార్గం విడిచి ప్రార్థించడం మాని, అట్లీస్ట్ ఆ 2-3 లైన్లు నాదేనేమో ఈ పాట అనిపించేలా ఉంటాయి కొంతమందికి పాడుకుంటున్నప్పుడు. ఒకవేళ ఈరోజు ఇప్పుడు పాడినప్పుడు ఇది నాకే అనేటువంటి ఫీలింగ్ కనుక మీ మనసులో కలిగితే, యూ నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఇది నా కొరకే ప్రార్థించుట మానేసింది నేనే అనేటువంటి ఆలోచన మీరు చేయాలని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈరోజు దేవుడు మన మనసులో ఉంచాలనుకున్న ఆ 3 అక్షరాల మాట మానక అనేది, మానక ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నౌ లెట్స్ నాట్ స్టాప్ ప్రేయింగ్. మూడో మాటని జ్ఞాపకం చేద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము రైట్ తీసుకున్నట్లయితే 42వ వచనాన్ని చదువుకుందాం. ఇందాక చదివాం, అది కూడా మరలా చదువుదాం. అయ్యో పరిసయ్యులారా చున్నారు, దేవుడు ఏమంటున్నాడు అంటే 2 విషయాలు కంపేర్ చేస్తున్నాడు. దేవునికి అర్పణలు అర్పించడం, న్యాయము ప్రేమ కలిగి ఉండటం. ఈ రెండింటినీ దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. దేవునికి మనం కానుకలు అర్పించడం, న్యాయాన్ని ప్రేమను అనుసరించడం, ఈ 2 విషయాలు దేవుడు చెప్పి తర్వాత ఏం చెప్పాడు చదవండి.
వాటిని మానక. వేటిని? మీరు పుదీనాలోను సదాపలోను దేవుని యొక్క 10వ వంతు సమర్పిస్తున్నారు చూసారా, అది మానక న్యాయమును ప్రేమను మీరు చేయాలి. వీటిని చేయాలి, అవి మానక ఇవి చేయాలి. ఏం మానొద్దంటున్నాడు ఇక్కడ దేవుడు? చెప్పండి. 10వ వంతు దేవునికి చెల్లించుట మానవద్దని చెప్పాడు. ఎవరి మాటలు? డైరెక్ట్గా యేసు ప్రభు మాటలు, డైరెక్ట్గా నా ప్రభు మాటలు. మానొద్దు అని చెప్పాడు, అంతే. ఇది కూడా మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఓకే, మనకి ఇవ్వాలనిపిస్తే మనం ఇస్తాం, రైట్? ముఖ్యంగా యంగ్ మ్యాన్, న్యూలీ జాబ్ వచ్చినటువంటి వాళ్ళు అప్పుడే దేవునికి మొక్కుబడి చేసుకుంటారు. దేవా నాకు మంచి జాబ్ ఇస్తే నేను నీకు 10వ భాగం చెల్లిస్తాను, 10వ వంతు నీకు సమర్పిస్తాను. నిజంగా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు మంచి జాబ్ ఏర్పాటు చేశాడు అన్నారు. కాబట్టి మీ మనసులో ఇప్పుడు ఏమనిపించింది? జీతం చేతికి రాగానే దేవునికి 10వ భాగం ఇవ్వాలని నేను ప్రార్థించాను, మొక్కుకున్నాను, సో దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, సో ఇచ్చేస్తాను అని తీసి ఇచ్చేశారు. వెరీ గుడ్. ఫస్ట్ మంత్ ఈజ్ ద బెస్ట్ మంత్, అయిపోయింది. నెక్స్ట్ నుంచి 2వ నెల వచ్చినప్పుడు ఇవాళ వద్దో ఆలోచన. ఎందుకంటే 10 సమస్యలు కనపడుతున్నాయి వెనకాల. సరే వద్దు దేవునికి మొక్కుకున్నాను, మానొద్దులే అని చెప్పి మళ్ళీ ఇచ్చారు. వెరీ గుడ్. 3rd మంత్ 4th మంత్ ఏమవుతుంది? నెలలు గడిచే కొద్దీ దేవుని కన్నా నాకున్న సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దేవుని కన్నా నాకున్నటువంటి ఇబ్బందులు నాకు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, మానక అది చేయుడి అని దేవుడు చెప్పిన మాట నాకు అసలు గుర్తే రాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, దేవునికి ఇవ్వవలసినటువంటి దాన్ని ఇవ్వటం మానేస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడా? ప్రభు, ఈ విషయంలో కూడా నువ్వు ఇది చెప్పాలా ఇంత క్లియర్గా? ఫైనాన్షియల్ మ్యాటర్లో కూడా నువ్వు ఇంత క్లియర్గా చెప్పాలా? ఎస్, మనకు అనిపిస్తే ఒక నిజం, ఇది కూడా మానకుండా చేయాలనేటువంటి విషయం మన ఊహకు రాదు అది. ఎందుకంటే ఈ వచనాన్ని మనం చదువుతాం కానీ ఇంత లోతుగా ఆలోచన చేయము. అది మానక ఇది చేయుడు అంటున్నాడంటే దేవుడు ముందు దేవునికి అర్పించే విషయాలు మానొద్దు అని దేవుడు చెప్తున్నాడు అన్న ఆలోచనలోకి మనం అంత తొందరగా రాలేము. సో మనం చదువుకుంటూ వెళ్ళేటువంటి విధానాన్ని బట్టి అంత డెప్త్లోకి మనం వెళ్ళలేము. ఒక్కోసారి బహుశా బిజీలో ఉండి చదవడం, లేకపోతే మరి వేరే ఆలోచనలు ఉండటం వల్ల బహుశా అంత డీప్గా మనం అక్కడ టైం స్పెండ్ చేయలేకపోవచ్చు. బట్ ఈరోజు నవ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. దేవునికి మనం అర్పించేటువంటి విషయాలు ఎలా చేయాలంటే మానక చేయాలి. ప్రశ్న ఏంటంటే ఎన్నాళ్ళు చేయాలి? అర్పణలు ఎన్నాళ్ళు అర్పించాలి? నా 10వ భాగం నేను ఎన్నాళ్ళు అర్పించాలి? నేను చనిపోయేంత వరకు. స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. నేను చనిపోయేంత వరకు మానకూడదు. అది నేను మానకుండా చేయాల్సిన పని. దేవా, నేను ఇట్లా ఊహించలేదు, నేను ఇలా ఎప్పుడు అనుకోలేదు ప్రభా. నిజంగా దీని గురించి కూడా నువ్వు ఇంత పర్టికులర్గా చెప్తావని, అసలు మానకూడదు అనే మాట నువ్వు చెప్తావని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రభా. ఆ భాగాన్ని నేను ఎప్పుడు అంత ఆలోచన చేయలేదు ప్రభా అని ఈరోజు మనం ప్రభు సన్నిధిలో చెప్పాలి. నిజంగానే మీరు ఆ విషయాన్ని అంత లోతుగా ఆలోచన చేయనట్లయితే ఈరోజు మనం ప్రభు సన్నిధిలో చెప్పాలి, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా, నేను అంత లోతుగా ఆలోచన చేయలేదని. మానక అని మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను గ్రహించలేదు, కాబట్టి నేను ఇక మానను. ఆమేన్. దేవునికి నీకు ఇచ్చేటువంటి విషయాల్లో, నీకు నా 10వ భాగములు సమర్పించే విషయాల్లో, నా ప్రతిష్ఠితమైన అర్పణలు సమర్పించే విషయాల్లో, నా కృతజ్ఞత కానుకలు అర్పించేటువంటి విషయాల్లో నేను ఇక మానను. నా మొక్కుబడులు చెల్లించే విషయాల్లో మానను అని దేవుని సన్నిధిలో డిసైడ్ చేసుకుని మన గృహాలకు మనం వెళ్ళాలి. దేవుడు మీకు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలని మీరు ఆశిస్తే ఆయన ఎన్నాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నారు? దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలి, ఒక ఎన్నాళ్ళు ఇవ్వాలి? దీనికి చెప్తున్నారు కదా. దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఎన్నాళ్ళు ఇవ్వాలి? ఆయన నేను చనిపోయేంత వరకు ఆయన నాకు ఇవ్వాలి అనే ఆశ నాకుంది. సో దేవుని వద్ద నుంచి అయితే నాకు మానక అందాలి, నా నుంచి దేవునికి మానక అందకూడదా? దేవుడు స్పష్టంగా క్లియర్గా ఆ మాట మెన్షన్ చేశాడు. ఓన్లీ 3 letters, రైట్? మానక. సో దేవునికి ఇచ్చేటువంటి విషయాలు
అది పుదీనా కానీ సదప కానీ, అది మనీ కానీ ధాన్యం కానీ, అది ఏదైనా కానీ, నా సమయం కానీ, నా దేహం కానీ, అది నా ధనం కానీ, నా టైం కానీ, నా లైఫ్ కానీ, అది ఏదైనా కూడా దేవునికి ఇచ్చేయాలంటే అది జీవితాంతం నేను ఎలా ఇవ్వాలని చెప్పాడు. అందరు చెప్పండి ఏంటి ఆ మాట? ఎలా ఇవ్వాలి? మానక ఇవ్వాలి. మానేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రీస్టార్ట్ చేయండి. ఆమెన్ చెప్తారా? ఆమెన్. దేవునికి ఇచ్చుట నేను మానేశాను, దేవునికి ఇచ్చే విషయాన్ని నేను నిర్లక్ష్య పెట్టాను. ఐ హ్యావ్ స్టాప్డ్ మై గివింగ్ టు ద లార్డ్. ఒకవేళ మానేసి ఉంటే మానొద్దు అని దేవుడు క్లియర్గా రాశాడు కాబట్టి నవ్ యూ హ్యావ్ టు రీస్టార్ట్. రీస్టార్ట్ బటన్ నొక్కండి. మరలా దాన్ని మనం దేవునికి స్టార్ట్ చేయాలి మరణం వరకు. ఎందుకంటే మరణం వరకు ఆయన నాకు మేలు మానక చేయాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి. 4వ మాటకు వెళదాం. కొన్ని చోట్లే మానక చేయాలి అన్న విషయాలు దేవుడు రాయించాడు. అవే మీకు జ్ఞాపకం చేస్తున్నాయి ఈరోజు. నేను వెళ్ళేటప్పటికి మీ మనస్సులో, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి మీ మనస్సులో ఈ 3 అక్షరాల పదం ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఆ మాటలు మీకు నేను గుర్తు చేస్తున్నా. మానకుండా చేయాల్సినటువంటి విషయాల్లో మొదటిగా దేవుడు చెప్పింది చేయటం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మానక దేవుడు చెప్పినది చేయటం. 2 ఏంటి? మానక ప్రార్థన చేయటం. 3 మానక 10వ వంతు. 4వది గ్రంథం 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము తీసుకున్నారా? 31వ వచనాన్ని చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ నెంబర్ 31. కావున పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట అవి. 3 సంవత్సరాలు నేను రాత్రి పగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని. రైట్, థ్యాంక్ యూ. దేవుడు చెప్తున్నటువంటి మాట విన్నారా పౌలు గారి ద్వారా? ఈ మాట ఏంటంటే 4వది మానక బుద్ధి చెప్పడం. ఎస్, మానక బుద్ధి చెప్పడం. ఎందుకో మానక బుద్ధి చెప్పే విషయంలో ఎందుకో మనం కొన్నాళ్ళు చేసి తర్వాత మానేస్తాం, కొన్నాళ్ళు అరిసి తర్వాత మానేస్తాం. మనకేమనిపిస్తుంది అంటే పిల్లలు ఎదుగుతున్నారులే, ఎదిగిన తర్వాత ఇంకేం బుద్ధి చెప్తాం, నాకన్నా పొడుగు. చూడండి, నేను బుద్ధి చెప్పడానికి ఆలోచన ఇప్పుడు వస్తుంది అనమాట. అవునా? నా పిల్లలు నాకన్నా పొడుగైపోయారు, నా పిల్లలు నాకన్నా ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళు నాకన్నా వయసు పెద్ద కాదు, పెద్ద వయసు అయిపోతున్నారు, నా పిల్లలు నాకంటే ఎక్కువ చదివేస్తున్నారు, నా పిల్లలు నాకన్నా ఎక్కువ సంపాదించేస్తున్నారు. ముందంటే చిన్నపిల్లలు ఓకే అరిచాను వరే అంటే వాడు విన్నాడు, సరిపోయింది. ఇప్పుడు నేను అరవలేకపోతున్నాను, ఎందుకంటే వాడు పెద్దవాడైపోయాడు, నేను అరవలేకపోతున్నాను, చెప్పడానికి వీలు రావట్లేదు అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులు ఎందుకు వస్తుంది? వాడు ఎదుగుతున్నాడు కరెక్టే, మీరు ఎదుగుతున్నారా? ఆగిపోయారా? వానికి 50 సంవత్సరాలు వచ్చినా మీరు తండ్రి అయితే తండ్రే, మీరు తల్లి అయితే తల్లే. కాబట్టి బుద్ధి చెప్పే విషయాల్లో పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎన్నాళ్ళు చేశానని చెప్తున్నాడంటే, మానక ప్రతిరోజు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తూనే వచ్చాను నేను. తల్లిదండ్రులు బుద్ధి చెప్తారు కొన్నాళ్ళు, తర్వాత ఏదో ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్ వచ్చి మానేస్తారు. ఉపాధ్యాయులు కొన్నాళ్ళు బుద్ధి చెప్తారు, ఆ తర్వాత ఇక వాడు ఈ స్కూల్లో లేట్లే, ఇక వాడు ఈ కాలేజీ కాదులే, లేదా జాబ్ హోల్డర్ అయ్యాడులే, ఎంప్లాయ్ అయ్యాడులే అని చెప్పి టీచర్స్ బహుశా బుద్ధి చెప్పడం మానేస్తారేమో. పేరెంట్స్ ఆపేశారు, తర్వాత టీచర్స్ ఆపేశారు. మరి ఇంకెవరు బుద్ధి చెప్పాలి? ఇంకెవరు బుద్ధి చెప్పాలి? ఎవరు చెప్పాలి? నేను చెప్పనా? దేవుడు చెప్పాలి. ఆమేన్. దేవుడు చెప్పాలి బుద్ధి. దేవుడు బుద్ధి ఎక్కడ చెప్తాడో తెలుసా? మందిరంలో. దేవుడు బుద్ధి చెప్పేది మందిరంలో. ఆయన బుద్ధి చెప్పేది ఆయన వాక్యం ద్వారా. దేవుడు మనకి బుద్ధి చెప్పినప్పుడు యు హ్యావ్ టు పుట్ యువర్ హెడ్ డౌన్, యు హ్యావ్ టు నీల్ డౌన్, యు హ్యావ్ టు బౌ డౌన్. దేవుడు బుద్ధి చెప్పేటప్పుడు ఏం చేయాలి? నేను తల దించుకోవాలి.
తండ్రి ఇది నా కొరకే, ప్రభా ఈ మాట నా కొరకే, ఈ వర్తమానం నా కొరకే, ఈ రెఫరెన్స్ నా కొరకే, దైవజను నోటి నుండి వెలువడిన ఈ మాట అది నా జీవితానికే అని యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. బుద్ధి చెప్పబడేది దేవుని మందిరంలోనే. ఇక్కడ ఎంతటి వాడైనా ఒకటే, దేవుని మందిరంలో ఎంతటి వాడైనా ఒకటే. విశ్వాస, సంఘ కాపరా, రాజకీయ నాయకుడా, పలుకుబడి కలిగిన వాడా, ధనవంతుడా, ఎడ్యుకేటెడా, హైలీ ఎడ్యుకేటెడా, వెరీ హ్యాండ్సమ్, వెరీ బ్యూటిఫుల్, డజంట్ మ్యాటర్. దేవుని సన్నిధిలో అవేమీ అవసరం లేదు, అక్కరకు రావు. కనుక దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు పుట్ మై హెడ్ డౌన్. దేవా ఇది నా కొరకే అని దాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి. మానక బుద్ధి చెప్పాలి దేవుని మందిరంలో. బుద్ధి చెప్పకపోతే దైవజనుడు దేవునికి వద్ద ఉత్తరవాది, జవాబుదారి. అందుకే దైవజనుడు దేవుని వాక్యం ద్వారా బుద్ధి చెప్పినప్పుడు విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే టేక్ ఇట్, దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ప్రభా ఇది నా కొరకే, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై లైఫ్ అని చెప్పి మనం మారాలి తప్ప ఏ విధంగా కూడా దేవుని మాటను మనం ధిక్కరించడానికి అవకాశం లేదు. అందుకే బుద్ధి చెప్పడం అనేది ఎలా జరగాలంటే మానక జరగాలంటే, ఇది కూడా మానక జరగాలి, ప్రతి ఒక్కరికి జరగాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు ఒకరితో మాట్లాడచ్చు, వచ్చే ఆదివారం ఇంకొకరితో మాట్లాడవచ్చు, ఆ తర్వాత ఇంకొకరితో మాట్లాడచ్చు. ఇలా అంతమందితో మాట్లాడాలంటే ఇక్కడ మీరు ఒక 50 మంది ఉంటే 50 ఆదివారాలు పడుతుంది ఒక్క విషయంలో బుద్ధి చెప్పడానికి. అంటే ప్రతి ఆదివారం ఇక్కడ బుద్ధి చెప్పబడుతూనే ఉండాలి, ఇక్కడ బుద్ధిమంతులుగా మార్చబడుతూనే ఉండాలి, బుద్ధిని నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకు బుద్ధి చెప్పడం మానేస్తారంటే హర్ట్ అవుతారని. ఏమై రైట్? హర్ట్ అవుతారు. ఇప్పుడు ఎందుకమ్మా నీ కొడుక్కి బుద్ధి చెప్పట్లేదు నువ్వంటే ఏం చెప్పుద్ది ఆవిడే? ఏం చెప్తావులేండి, ఆడు పెద్దోడు అవుతున్నాడు బాధపడతాడని. కరెక్టే, ఓకే. అలాంటప్పుడు ఆ కొడుకుని దేవుని మందిరానికి తీసుకురా, దేవుడేం ఫీల్ అవ్వడు మాట్లాడడానికి. హల్లెలూయా. నీ కుమార్తెను నువ్వు ఎందుకు గద్దించట్లేదు? అయ్యో నేను గద్దించలేకపోతున్నానండి, ఎందుకంటే నేను గద్దిస్తుంటే తిరిగి నన్ను గద్దిస్తుందా పిల్ల? ఓకే, అయితే నీ బిడ్డను దేవుని మందిరానికి తీసుకునిరా. దేవుడు గద్దిస్తే ఎవడు వ్యతిరేకంగా ఆయనకు మాట్లాడలేడు. కాబట్టి నీ మాట వినని నీ బిడ్డలను దేవుని మందిరానికి తీసుకురా. గాడ్ విల్ స్పీక్ టు దేర్ హార్ట్స్. ఎంత మాత్రం కూడా వారు అవిధేయత చూపించడానికి అవకాశం దేవుని దగ్గర లేదు. కనుక మందిరంలో సేవకులు, విశ్వాసులు అందరూ ఒకే విధంగా తగ్గించుకొని లోబడి ఆయన మాటకు విధేయులు అవ్వాల్సిందే. ఆయన బుద్ధి చెప్పినప్పుడు దాన్ని నేర్చుకోవలసిందే. కాబట్టి ఎందుకు వస్తారు మందిరానికి? మందిరానికి ఎందుకు రావాలి చెప్పగలరా? ఇప్పుడు బుద్ధి నేర్చుకోవడానికి రావాలి. హల్లెలూయా. బుద్ధి నేర్చుకోవడానికి వస్తాను. ఒప్పుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన, ప్రభా నేను బుద్ధి లేని వాడను, ప్రభా నాకు బుద్ధి లేదు. సిగ్గు మనకి బుద్ధి లేదు అని చెప్పాలంటే సిగ్గు మనకి. కానీ సిగ్గు ఎక్కడ ప్రజల్లో ఉండొచ్చేమో, దేవుని దగ్గర అవసరం లేదు. ప్రార్థించినప్పుడు చెప్పండి, ప్రభా నేను బుద్ధి లేని వాడను, నాకు బుద్ధి నేర్పించు. నౌ గాడ్ విల్ అండర్స్టాండ్ యూ. మానక బుద్ధి చెప్పాలి. పాయింట్ నెంబర్ 5, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ నెంబర్ 16. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీ విషయమై మానక దేవునికి మరి ఒక విషయం మానకుండా చేయమని దేవుడు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా మనతో. ఏంటంటే అది కృతజ్ఞతాస్తుతులు. ఎలా చేయాలి? మానక చేయాలి. కృతజ్ఞతాస్తుతులు మానక చెల్లించాలి ప్రభుకి. రోజు ఉదయం లేవగానే బహుశా మీరు ప్రార్థిస్తారా, కృతజ్ఞత చెల్లిస్తారా? 2 ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థిస్తారా, స్తుతిస్తారా? 2 ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చినాక ప్రార్థించాలా, స్తుతించాలా? 2 ఉండాలి. ప్రతిసారి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు 2 ఉండాలి. స్తుతించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. ప్రార్థనలో సగం దేవునికే ఇచ్చేస్తూ ఉన్నాడు. ప్రభా నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు గొప్పవాడివి, మహోన్నతుడు, నువ్వు దీవించావు, ఇశ్రాయేలు దీవించావు, అనేక మంది రాజుల్ని బలపరిచావు, నీకు ఎదురుదలేమో శిక్షించావు, బుద్ధి నేర్పువాడా, బలపరచు, ఎన్ని విషయాలు దేవునికి చెప్పొచ్చు మనం.
దేవుని గురించి ఎన్ని మాటలు మాట్లాడొచ్చో, ప్రార్థనలో మనం మోకరించిన సగభాగం దేవుని స్తుతించాలి. అది ఎలా చేయాలని దేవుడు చెప్పాడంటే మానక, ఇందాక ప్రార్థించమనే విషయాలు ఎప్పుడు ఎలా చెప్పాడు దేవుడు? మానక ప్రార్థించాలని చెప్పాడు. ఇప్పుడు స్తుతికి వచ్చేటప్పుడు కూడా దేవుడు అదే మీరు మానక కృతజ్ఞతలు చెల్లించాలి. మానక కృతజ్ఞతలు చెల్లించాలి. మనం అనుకుంటాం నేనే పడుకుంటున్నా, నేనే లేస్తున్నా కదా. అదేగా మనం అనుకునేది, నేనే పడుకుంటున్నా, నేనే లేస్తున్నా. పడుకునేది మీరే, కానీ నిద్రనిచ్చేది మాత్రం ఆయన. లేచేది మీరే, కానీ లేవమని చెప్పింది మాత్రం ఆయన. నా బిడ్డలారా లెండి అని పొద్దున్నే ఆయన వచ్చి లేపుతుంటే మీరు లేచి మందిరానికి వచ్చారు ఇప్పుడు. అండ్ ఇఫ్ యూ డోంట్ ప్రైజ్ గాడ్, యువర్ అన్థ్యాంక్ఫుల్. దేవుడు ఉదయాన్నే మిమ్మల్ని తిరిగి లేవమని చెప్పి లేపితే మీరు వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నారు. ఇప్పుడు ఆ విషయంలో దేవునికి స్తుతి చెల్లించొద్దా? మానక కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఎందుకంటే మానకుండా దేవుడు ప్రతి ఉదయం తన బిడ్డల దగ్గరికి వచ్చి ఆయన మంచం తట్టి, నా బిడ్డ ఈరోజు కూడా లేచి నీవు బ్రతుకు. ఒక్క మాటే నేను చెప్పింది, ఇంకా ఎన్నున్నాయి? ఓన్లీ జీవించి పొద్దున్నే లేచే విషయం ఒకటే చెప్తున్నాను, ఇంకెన్నున్నాయి? ఆహారమని, ఆరోగ్యమని, నడకని, మన పనులని, సంపాదనని, జాబ్ అని, నాలెడ్జ్, తెలివితేటలు ఎన్నున్నాయి అసలు. వాటన్నిటి విషయాల్లో ప్రభువుని స్తుతిస్తూ పోతే మన ఆరాధన ఇంత పొడవు ఉంటుంది కదా. అందుకే మనం ఇందాక లేచి నిలబడ్డాం, 2 పాటలు పాడారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఫెల్ట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయాల్లో ఎంతమంది దాన్ని అనుభవించి చేశారో నాకు తెలీదు. నేను రాసుకున్నా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆయన వల్ల కాదు. ఎందుకంటే ఎన్ని కార్యాలు, ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడుపే రావాలి. ఎందుకంటే అది నేను చేయగలిగే పని కాదు. నేను చేయలేని పని నా ద్వారా జరుగుతుందంటే నీవు తప్ప ఎవడు ప్రభా ఇంకా. అందుకే దేవుడు నేను స్తుతించకపోతే అది మంచి జీవితం కానే కాదు, అది భక్తి జీవితం కానే కాదు, నేను దేవుణ్ణి ప్రేమించినట్టు కానే కాదు. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కూడా ఎలా చెల్లించాలి? మానక చెల్లించాలి. మానేస్తారా? మానేస్తారా? ఎప్పుడు స్తుతే ఉండాలి మీ నోట. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు యేసయ్య పాటలే ఉండాలి. సినిమా పాట ఉంటే దేవునికి స్తుతి కాదు అది కదా. సో నా నోట దేవుని పాట, నా నోట దేవుని పాట, అది దేవునికి స్తుతి, అది దేవునికి కృతజ్ఞత. అందుకే నా నోట దేవుని పాట ఉండాలి, అది నిత్యము ఉండాలి. స్తుతి దేవునికి ప్రీతి. యుగాంత సమయంలో వచ్చాము. ఇప్పుడు కూడా మీరు స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోకపోతే ఆయన తిరిగి వచ్చిన తర్వాత, ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన ఏమీ ఉండదు, స్తుతి మాత్రమే ఉంటుంది. పరలోక రాజ్యంలో ప్రార్థన ఉంటుందని ఎవరైనా నమ్ముతున్నారా? పరలోక రాజ్యంలో ప్రార్థన ఉంటుందా? స్తుతి మాత్రమే అక్కడ ఉంటుంది. ప్రార్థన ఎందుకు వస్తుంది? అవసరాలను బట్టి వస్తుంది. కాలు నొప్పి వస్తుంది, ప్రార్థన వచ్చింది, కానీ పరలోకంలో కాలు నొప్పి రాదు. ఆకలేసింది, ప్రార్థన వచ్చింది, కానీ పరలోకంలో ఆకలి లేదు, కాబట్టి ప్రార్థన రాదు. ఏదో ప్రమాదం జరిగింది, ప్రార్థన వచ్చింది, కానీ పరలోకంలో ప్రమాదాలు లేవు, కాబట్టి ప్రార్థన లేదు. మరణం వచ్చింది కాబట్టి ప్రార్థన వచ్చింది, కానీ పరలోకంలో మరణం లేదు, కాబట్టి ప్రార్థన అవసరత లేదు. అక్కడ ఉన్నది ఒకటి ఏంటంటే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడ్డాం. సో అదే మనకి రాకపోతే పరలోకం వెళ్ళాక మీరు ఏం చేస్తారు? అప్పుడు అందరి మొహాలు చూస్తూ అలా ఉండాలి. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే నేను అలా చూస్తూ ఉండాలన్నమాట. అందుకే ఈ యుగాంత సమయంలో మనకు రావాల్సింది ఏంటంటే ప్రార్థన కన్నా ఎక్కువ స్తుతి. అది ఎలా చేయాలని జ్ఞాపకం చేసుకున్నామంట. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 3 అక్షరాలే, కానీ ఎంత విలువైనటువంటి మాట అది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు స్తుతి చెల్లించి మానేసి, కృతజ్ఞత చెల్లించి మానేస్తే ఇప్పుడు నేను దేవునికి కృతజ్ఞుడనవుతాను. కృతజ్ఞుడిని కాదు, కృతజ్ఞుడను. కృతజ్ఞత, కృతజ్ఞత 2 రకాలు. కృతజ్ఞత అండ్ అన్థ్యాంక్ఫుల్. దేవునికి కృతజ్ఞత చెల్లించలేని వాడిగా నేను ఉండడం మంచిది కాదు. అందుకే దేవుడే ముందే చెప్పాడు, బాబు మీరు నన్ను స్తుతించరు అని ముందే తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడే చెప్పి మీరు నన్ను స్తుతిస్తూ ఉండాలి, మానక చేస్తూనే ఉండాలి. దాన్ని
తర్వాత మాట 5వది జ్ఞాపకం చేసుకున్నాం, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 6వది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 తీసుకున్నారా? 24వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనున్నట్లుగా, కొందరు ఆల్రెడీ మానేశారంట కదా, కొందరు ఆల్రెడీ మానేశారంట. వాళ్ళను కూడా గుర్తు చేస్తూ, కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక. కొందరు మానేశారు. మనకున్న అలవాటు ఏంటంటే నలుగురు ఎటు వెళ్తే అటే. మనకేంటంటే నా పొరుగువాడు ఏం చేస్తే అదే. సో కొందరు మానుకున్నారు, మీరేం చేస్తారు ఇప్పుడు? మానేస్తారు. అందుకే చెప్తున్నాడు, కొందరు మానుకున్నట్టుగా మీరు మానక. కొందరు మానేసినట్టు మీరు మానేయకూడదు. కొందరితో ముడిపెట్టుకోవద్దు జీవితాన్ని, దేవునితో మాత్రమే. భక్తికి ప్రజలకు సంబంధం పెట్టుకోవద్దు. ఆయన వెళితే నేను కూడా వెళతాను మందిరానికి, వారు ప్రార్థిస్తే నేను కూడా ప్రార్థిస్తాను. మరి వాళ్ళు మానేస్తే మీరు కూడా మానేస్తారా? వాళ్ళు పాడితే నేను కూడా పాడతాను. ఓకే, వాళ్ళు పాడరు, నువ్వేం చేస్తావు? మానేస్తావా? వాళ్ళు దేవుని స్తుతిస్తే నేను కూడా స్తుతిస్తా, వారు స్తుతించరు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు మానేస్తావు. ఇతరులను చూసి నేర్చుకునేటువంటి విధానం మనది. పరాన్న జీవులు, లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్. అవి మంచివైనా చెడ్డవైనా అదర్స్ని చూసి మనం మోటివేట్ అవుతూ ఉంటాం. ఒక్కోసారి వాడికి నచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి నేను కూడా ఏర్పాటు చేసుకుంటేనే, లేకపోతే వాల్యూ తగ్గిపోద్దని ఆ ఫీలింగ్లో మనం ఉంటాం. భక్తిలో అది కాదు, భక్తిలో అది కుదరదు. భక్తిలో అలాంటివి సెట్ కావు. ఇతరులతో నాకు ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు. భక్తి విషయంలో యెహోషువ వలె మీరు ఎవరిని సేవించుదురో, నేను నా ఇంటివారు, చెప్పండి, నేను నా ఇంటివారు యెహోవాను సేవించేద్దాం. యెహోషువ కూడా వారిలో జ్ఞాపకం చేసుకోవచ్చుగా. వారిలాగా వారేమో నది అవతల ఉన్నటువంటి విగ్రహములను ఆరాధిస్తూ ఉన్నారు. యెహోషువ కూడా అదే ఫాలో అవ్వచ్చు కదా ఇతరులను చూసి. కానీ ఆయన చెప్తున్నాడు, మీరెవరిని సేవించుదురో ఐ డోంట్ కేర్. భక్తి విషయాల్లో మీకు నాకు సంబంధం లేదు, ఆత్మీయమైన విషయాల్లో మీకు నాకు సంబంధం లేదు. మీరు నరకానికి వెళ్తే నేను కూడా వస్తాను మీతో అంటారా? మీరు నరకానికి వెళ్తే నేను కూడా మీతోనే వస్తానంటారా? మీరు కీడులు అనుభవిస్తూ ఉంటే నేను కూడా మీతో కీడు అనుభవిస్తానంటారా? ప్రజలు అనరే. వారు బాధల్లో ఉన్నప్పుడు నేను కూడా బాధపడతాననే వారు ఎక్కడుంటారు? అలాంటప్పుడు వారు ఆత్మీయ జీవితాల్లో పతనం అవుతున్నప్పుడు నేను కూడా పతనం అయిపోతానని ఎందుకు అనుకోవాలి? భక్తి జీవితంలో ఇతరులతో నీకు సంబంధం లేదు. నాతో కనెక్షన్ పెట్టుకోవద్దు భక్తి విషయాల్లో. మీరు పాస్టర్గా నేను ప్రార్థన చేసుకోలేదు, సో మీరేం చేస్తారు ఇప్పుడు? ఆయన కూడా వాక్యం చెప్పారు, ఆదివారం వచ్చి ఆయన కూడా ప్రార్థన చేసుకోవడంట్లే, మనం కూడా ప్రార్థన చేసుకోకుండా నాకు మీకు సంబంధం లేదు. నాకు మీకు భక్తి విషయాల్లో అలా పెట్టుకోవద్దు. ఎవరితో సంబంధం లేదు. మీ భక్తి మీదే, మీ రక్షణ మీదే. నా భక్తి నాదే, నా రక్షణ నాదే. మీ పరలోక స్థానం మీదే, నా స్థానం నాదే. ఈ విషయాల్లో కనెక్షన్ లేదు. అందుకే దేవుని వాక్యంలోంచి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొందరు మానేసుకున్నారు సమాజంగా కూడుకొనుట, మీరు మానక అని చెప్పాడు. సమాజంగా కూడుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రార్థనలు, ఆరాధనలు, దేవుని సన్నిధి, కృతజ్ఞత కూడికలు, గృహ కూడికలు, ఉపవాస ప్రార్థనలు, రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, సంఘం, వాట్ ఎవర్ ద చర్చ్ డిసైడ్స్,
సంఘపరంగా ఏమేమి కార్యక్రమాలు ఇతరులు మానుకున్నట్టుగా మీరు మానుకోకండి. ఎస్, వారు మానేరు కాబట్టి వారు ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. మీరు మానేరు కాబట్టి ఇప్పుడు మీరు కూడా పోగొట్టుకున్నారు. బహుశా ఆ ఆశీర్వాదం వారికి అవసరం లేదేమో, మీకు కావాలి. మీరు కూడా పోగొట్టుకున్నారు. అందుకే దేవుడు ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు వాక్యంలో, మానకూడదు. అనుకుంటారు పిల్లలు కొంతమంది, స్కూల్కే మానకుండా వెళ్ళాం మేము కదా, స్కూల్కే మేము మానకుండా వెళ్ళాం, చర్చ్కి వెళ్ళాలా కదా, స్కూల్కే మేము మానకుండా వెళ్ళాం, చర్చికి వెళ్తామా? కాలేజీలకే మేము మానేస్తాం, కాలేజీలకి వెళ్ళే విషయాలే మానేస్తాం, చర్చ్ విషయాలు మానకుండా ఎలాగెళ్తాం? మానేస్తాం. రైట్. బహుశా అక్కడ అటెండెన్స్ మాత్రమే పోతుంది, ఇక్కడ ఆశీర్వాదం మొత్తం పోతుంది. ఏమో దేవుడు ఏ రోజుకి ఏ ఆశీర్వాదం మీకు ఇవ్వాలని వచ్చాడో మనకు తెలియదు, అది ఆయన చేతిలోనే ఉంది. ఈరోజు మీకు ఏ ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆయన చేతిలో పెట్టుకుని వచ్చాడో మనకు తెలియదు. వచ్చిన వారందరూ ధన్యులు, దేవుడు వారికి ఆశీర్వాదం ఇస్తున్నాడు. రాలేనటువంటి వారు ధన్యులు కాకపోయారు, ఎందుకంటే ఆ ఆశీర్వాదం దేవుడు తెచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుడు ఇస్తాడని అనుకోకండి, బాగోదు. రైట్. అందువల్ల దేవుని సన్నిధికి వస్తే సన్నిధి దీవెనలు ఉన్నాయి. సమాజంగా కూడుట మానక అని దేవుడు చెప్పాడు. ఇలా కూడా చెప్పావా ప్రభువా? నువ్వు మానొద్దనే మాటను కూడా నువ్వు మెన్షన్ చేసావా పర్టికులర్గా? ఎస్. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుడు ఒకవేళ ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటే దయచేసి దేవుని మాటకు మీరు లోబడండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుంటే దయచేసి దేవుని మాటలకు లోబడండి. దేవుని మాటకు విధేయత చూపించండి. కఠినపరచుకోకండి, హృదయాన్ని కఠినపరచుకోకండి, ద్వంద్వ వైఖరి అనుసరించకండి. అలాగే ప్రభా నీవు చెప్పావు గనుక నేను చేస్తాను. మానకుండా సమాజంగా కూడుకొనమన్నావు కాబట్టి మానకుండా నేను సమాజంగా కూడుకుంటాం. కఠినపరుచుకొనకుండా లోబడి దేవునికి ఎస్ లార్డ్ అని చెప్పండి. ఎందుకంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, షుగర్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, సమ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. టాబ్లెట్స్ మనకి వెళ్ళినప్పుడల్లా టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఈసారి ఇంకా డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ వేసుకోండి మానకని చెప్తారు. డైలీ వేసుకోవాలి మీరు మానకుండా ఈ టాబ్లెట్ అని ఇస్తాడు. ఉదయం లేవగానే పరగడుపున మీరు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? మానక వేసుకోవాలి. ప్రతిరోజు మానక వేసుకోవాలి. లేవగానే వేసుకుంటున్నారా లేదా? ఏమో వేసుకుంటున్నారా? మన నవ్వులు మనకి ఎంత ఇంపార్టెంట్, మనం బయట ఆరోగ్యంగా తిరగడం మనకి ఎంత ఇంపార్టెంట్. యు ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. దేవునికి మీరు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు నిత్యము నవ్వుతూ ఉండాలని, అందుకే నిత్యము మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, సమృద్ధి కలిగి మీరు జీవించాలని దేవుడు మానొద్దని కొన్ని ఏర్పాటు చేశాడు మనకి. ఇప్పుడు వాటన్నిటిని మనం మానకుండా రోజు టాబ్లెట్ వేసుకున్నట్టుగా వేసుకోవాలి. స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మానకుండా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మానకుండా పేపర్ చదువుతారు కొంతమంది. లేవగానే న్యూస్ పేపర్, చాలా పెద్ద ఫైట్ అయిపోద్ది న్యూస్ పేపర్ గురించి. ఒక్కోసారి పేపర్ ఏది కనబట్టలేదు అని మానక చదివేటువంటి అలవాటు. అందువల్ల ఏ రోజైనా మానేస్తే వారికి సంతృప్తి ఉండదు. అందుకే మానకుండా కంటిన్యూగా దాన్ని రోజు చదువుతారు. టీ కాఫీ మానక ఉందా? అలవాటు లేదా? టీ కాఫీ మానకుండా తాగేటువంటి అలవాటు రోజు మానకుండా తాగుతారు. టీ కానీ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ హార్లిక్సో బూస్టో ఎగ్గో వాటెవర్, రైట్, మానకుండా తీసుకోవడం అలవాటు. మానేస్తే ఒకరోజు ఏంటో ఏమనిపిస్తుంది అంట, టీ మానేస్తే, అమ్మ టీ మానేస్తే ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? తలంతా ఏమో టీలో అది ఉందేమో నాకు తెలియదు, కానీ టీ మానేస్తే తల తిరిగిపోయినట్టుగా, లేకపోతే ఒక టీ అన్న పడాలరా.
ఒక కాఫీ అర్జెంటుగా కాఫీ పడాలని మాట్లాడుతూ ఉంటారే, అది మానరు. ఇదెందుకు మానాలి? ఫిజికల్గా ఏమీ మానం, స్పిరిచువల్గా ఎందుకు మానాలి? ఇహలోకంలో ఏది మానలేం, దేవునికి సంబంధించినవి ఎందుకు మానాలి? ఎందుకు మానాలి? అనేకమైన విషయాలు ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసి 6 చెప్పాను మీకు. మానక చర్చ్కి వెళ్ళాలనేటువంటిది 6వది. మానక దేవుని మందిరానికి వెళ్ళాలి. మానేస్తూ వెళ్ళాలి కాదు, మానక వెళ్ళాలి. దేవుడు మానకుండా వెళ్ళాలని చెప్తే కనుక మనం మానకుండా దాన్ని చేయాల్సిందే. దేవుని కంటే మీరు ఎవరు ఎక్కువ కాదు. దేవుడు అది మానొద్దన్నాడు కాబట్టి దయచేసి మానకండి. స్తుతించడం మానొద్దన్నాడు కాబట్టి మానకండి. ప్రార్థించడం మానొద్దన్నాడు కాబట్టి మానకండి. ఆయన మాటలు, ఆయన చెప్పింది చేయడం మానొద్దన్నాడు కాబట్టి మానకండి. 10వ వంతు చెల్లించడం మానొద్దని చెప్పాడు కాబట్టి మానకండి. ఎన్ని విషయాలు దేవుడు చెప్పాడు, మానొద్దు. మనం ఎందుకు మానేస్తూ ఉండాలి? దేవుడు మానొద్దన్నాడు, మనం కూడా మానొద్దు. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రభు నువ్వు చాలా విషయాలు, అయితే 6 విషయాలు చెప్పావు ఈరోజు, మానొద్దు. సరే, మేము మానకుండా చేస్తాం, మాకేంటి ప్రయోజనం? డూ యూ హ్యావ్ దట్ క్వశ్చన్? మేము మానకుండా ఇవన్నీ చేస్తాం ప్రభువా, మాకేమైనా ప్రయోజనం ఉందా దానివల్ల? మానకుండా మేము చేస్తే మాకేంటి ప్రయోజనం? ఎస్, మంచి ప్రశ్నే, అడగాల్సిన ప్రశ్నే. ఆయన్నే అడగాలి, కరెక్ట్ మనిషి ఆయనే. సో అడగండి ఈరోజు, ప్రభా నేను మానక నువ్వు చెప్పిన 6 విషయాలు నేను చేస్తాను, నువ్వు మానొద్దన్నావు కాబట్టి నేను మానను ఇంకా. ఎందుకంటే చాలాసార్లు విన్నాం, చాలాసార్లు చదివాం, కానీ మానేసాం. బట్ మానొద్దన్న విషయం ఇప్పుడు దాకా చదవలేదు, ఈరోజు చదివాము బైబిల్లో. మానొద్దు అని నువ్వు చెప్పావు కాబట్టి సరే నేను మానను. దానివల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదనుకుంటున్నారా? ఇవన్నీ మానక చేస్తే దేవుడేమన్నా ఏంటి చలనం లేని రాయి అనుకున్నారా? దేవుడేమి చలనం లేని రాయి కాదుగా. ఇందాక మనం చదివాంగా 21వ కీర్తన, ఒకసారి చదువు. 21వ కీర్తన ఇందాక మనం చదివాం, మరొకసారి చూడండి. 21వ కీర్తన 2వ వచనాన్ని గట్టిగా చదువుదాం. Psalm number 21 verse number 2. దేవుడు చెప్తున్నాడు, ఆయన మాటలు వినండి. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అంటే మనిషి, మానవుడి యొక్క మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన, చెప్పాలి అందరూ ఏంటది? నీవు మానక అంగీకరించుచున్నావు. చాలండి. అంటే నేనేనా మానకుండా ఇవన్నీ చేయాలి? నీవేమి చేయవా మానకుండా నా గురించి ప్రభువా? అడిగితే దేవుడు ఏం చెప్తాడో తెలుసా? యూ హ్యావ్ టు రీడ్ 21 verse 2, రైట్? అతడి ప్రార్థన, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఎలా అంగీకరిస్తాడంట? మానక అంగీకరిస్తాడు. అరే నేను ప్రార్థించింది జరగలేదని మీరు అనుకుంటారేమో, దేవుడు మానేశాడు అనుకుంటారేమో. దేవుడు మానలా, ఆగాడంతే. దేవుడు మానలేదు, చిన్న పాజ్ అంతే. అది చిన్న ఆలస్యం అంతే, నష్టం కాదు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా అమ్మలారా, నా బిడ్డలారా, మీరు మానక ఇన్ని విషయాలు నా విషయాల్లో మీరు చేస్తే, నా కోసం మీరు చేస్తే, నా యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి మీరు చేస్తే, నేను కూడా మానకుండా చేస్తాను. ఏం చేస్తాను? మీ ప్రార్థనలు నేను మానకుండా అంగీకరిస్తాను. మానకుండా ఒకరి మాట వినాలంటే పని పాట ఆపేసుకుని కూర్చోవాలి. అర్థమవుతుందా? ఒకరి మాట మానకుండా కంటిన్యూగా వినాలంటే ఏం చేయాలి? చేసుకొని పని పాటలన్నీ ఆపేసుకుని కూర్చొని వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? మానక మీ ప్రార్థనలు నేను అంగీకరిస్తా. దేవునికి ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? దేవునికి ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా అసలు మీకు? అమ్మమ్మమ్మమ్మ, దేవుడు ఎంత బిజీ తెలుసా మీకు? అసలు మీరైనా చక్కగా నిద్రపోతారు నైట్స్,
దేవునికి అసలు నైట్ అనేదే లేదు. అంటే నిద్ర అనే ఛాన్సే లేదు. అందుకే బైబిల్లో కూడా ఆయన రాయించాడు, ఇశ్రాయేలును కాపాడువాడు చెప్పండి కొనుకడు. నిద్రపోవా ప్రభా నీవు? కొనకవా దేవుడా నీవు? ఎస్, నేను కొనుకను, నిద్రపోను. వై? బికాస్ ఆఫ్ యూ. మిమ్మల్ని కాపాడడం నా డ్యూటీ. మీకు మానక మీ ప్రార్థన ఎవరు ఎప్పుడు ప్రార్థిస్తారో తెలియదు. ఏమో మందిరంలో కూర్చుని కూడా చిన్న ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో? ఇప్పుడు కూడా వాక్యం వింటూ కూడా చిన్న ప్రార్థన చేసుకుంటున్న వారు మీలో ఎవరైనా ఉన్నారేమో? ఐ డోంట్ నో. ప్రభా ఇవన్నీ నేను అనుసరించేలాగా, మానక అనుసరించేలా సహాయం చేయమని ఇక్కడ ఎవరైనా ప్రార్థిస్తున్నారేమో ఇప్పుడు వాక్యం వింటూ కూడా? ఓ గాడ్ హ్యాస్ టు హియర్. దేవుడు ఆ ప్రార్థనలు కూడా వినాలి. కొంతమంది మార్నింగ్ చేసుకుంటారు, కొంతమంది 11 o'clock చేస్తారు, కొంతమంది మధ్యాహ్నం చేస్తారు, కొంతమంది భోజనం టైంలో చేస్తారు, కొంతమంది రాత్రులు, కొంతమంది మిడ్నైట్. మీ దగ్గరికి రావడానికి నేను 3 గంటలకు లేచాను ఉదయం. 12 గంటలకు వింటానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అది డేయా, ఆఫ్టర్నూనా, మధ్యాహ్నం, నైటా, మిడ్నైట్, గాడ్ డజంట్. దేవుడు నా ప్రార్థన వినడం మానేస్తే ఏంటి నా పరిస్థితి? ప్రార్థించాను రాత్రి, ప్రభా నీ చిత్తమైతే ఉదయాన్న మరలా సజీవునిగా లేపు అని ప్రార్థించి పడుకున్నాం. ఒకవేళ దేవుడు లేపకపోతే అయ్యో నేను అలాంటి మాటలు అనడానికి కూడా సంతోషం లేదు. అరే ఉదయం లేవలేకపోవడం ఏంటి, అదేం మాట? ఇన్ కేస్ ఒకవేళ దేవుడు లేపకపోతే మీరు ఇక్కడ ఉండేవారు కాదు. ఆయన మిమ్మల్ని మార్నింగ్ లేపాడు, యు ఆర్ హియర్. మిమ్మల్ని దేవుడు లేపి ఉండకపోతే మీరు ఇక్కడ ఉండరు. నన్ను లేపి ఉండకపోతే నేను ఇక్కడ ఉండను. మానేస్తే ఏంటి? దేవుడు మానేస్తే క్వశ్చన్ చేసేవాడు ఎవడున్నాడు దేవుడిని? ఇన్ని రోజులు లేపి ఈ రోజు లేపలేదేంటి ప్రభు అని ఎదురా ఎవడున్నాడు ప్రభుని క్వశ్చన్ చేసేటువంటి వాడు? ఎవరు లేరు. కానీ దేవుడే మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మానక మన ప్రార్థనలకు జవాబేస్తున్నాడు. నా బిడ్డ రాత్రి పడుకునేటప్పుడు మరలా రేపు ఉదయం లేవనెత్తు ప్రభు అని ప్రార్థించి పడుకుంది. నేను ఆమెను లేపాలి. నా కుమారుడు రాత్రి పడుకునేటప్పుడు ఉదయాన్నే లేపు ప్రభు అని ప్రార్థించి పడుకున్నాడు. నేను అతన్ని లేపాలి. దేవునికి ఉన్నటువంటి ప్రేమ భావాలు అవి మనకెలా తెలుస్తాయి? కానీ ఆయన దాన్ని ఎలా చేస్తున్నాడంటే మానక చేస్తా ఉన్నాడు. మనమే కాదు, దేవుడు కూడా మానక చేస్తూ ఉన్నాడు. వన్ లాస్ట్ బైబిల్ రెఫరెన్స్, ఆఖరిగా మరొక మాట మనం చదువుకొని బైబిల్ క్లోజ్ హియర్. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ నెంబర్ 32 వర్స్ నెంబర్ 40. 40వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. దేవుడు ఏమంటున్నాడో వినండి. నేను వారికి మేలు చేయుట. బాబా దేవుని మాటలు మనకేమైనా అర్థమవుతాయా? చదవండి ఆ మాట. మేలు చేయక మానకుండునట్లు నిత్యమైన నిబంధన. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి బైబిల్ వచనాలు నేను చదువుతున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు ప్రభు ఇంత ప్రేమ నీకు? ఎందుకు ప్రభు ఇంత మమకారం మా పట్ల నీకు? ఎందుకు నాయన ఇంత జాలి, ఇంత కరుణ, ఎంత? నేను వారికి మేలు చేయుట మానకుండా ఉండాలని నేనే ప్రమాణం చేసుకున్నానని దేవుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా ఒట్టు పెట్టుకుంటామా? దేవుడు చెప్తున్నాడు, తనకు తానే ప్రమాణం చేసుకున్నాడు. తనకు తానే ప్రమాణం చేసుకున్నాడు. ఎలాంటి వాడు తండ్రి? ఆయన అడిగేవాడు ఎవడు లేడు. ఇందాక చెప్పాను కదా, దేవుడిని అడిగేవాడు ఎవడు లేడు. ఎవరు క్వశ్చన్ వేయలేరు దేవునికి. ఏంటి ప్రభా నువ్వు చెప్పావు చేయవేంటి, నువ్వు వాగ్దానం చేసావు నెరవేర్చవేంటి అని అడిగేవాడు ఎవడు లేడు. కానీ దేవుడు తనకు తానే డిసైడ్ అయ్యి, నన్ను ఎవరు అడగపోయినా పర్లా, నాకు నేనే ప్రశ్న వేసుకోవచ్చేమో. అందుకే నాకు నేనే
ప్రమాణం చేసుకుంటున్నాం ఏమని? ఐ ప్రామిస్ ఆన్ మై సెల్ఫ్ దట్ ఐ విల్ నాట్ స్టాప్ బ్లెస్సింగ్ దెమ్. I give word to myself, I will not stop blessing them. దేవుడు తనకు తానే ప్రమాణం ఏమని చేసుకుంటున్నాడంటే, వారికి నేను మేలులు చేయుట చెప్పాలి మానను అని. మేలులు చేయుట మానను. ఇప్పుడు నా పాట అర్థమైందా? నా పాట అర్థమైందా? మేలు చేయక నీవు ఉండలేవు. ఎస్, యూ కెనాట్ స్టే వితౌట్ బ్లెస్సింగ్ యువర్ పీపుల్. నువ్వు మానలేవు. మేలు చేయకుండా నువ్వు అసలు ఉండలేవు. నువ్వు మానలేవు. ఎందుకంటే యూ హ్యావ్ ప్రామిస్డ్ అపాన్ యూ. నీ మీద నీవే ప్రామిస్ చేసుకుని నీకు నీవే ప్రమాణం, ఆ బిడ్డలతోనే ప్రమాణం చేశా మేలు చేయకుండా ఉండను అని, మానను అని. మానను, మన మాట అది, మానను. సో దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి విషయాల్లో మానక ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు మేలు చేసే విషయాల్లో మానక మేలు చేస్తాడు. ఇప్పుడు మనం మానక ఇన్ని విషయాలు చేస్తే దేవుడు మానకుండా ఏమీ చేయడం అనుకుంటున్నారా? మనం మానక ఇన్ని విషయాలు చేస్తే దేవుడు కూడా మానక చాలా విషయాలు చేస్తాడంట. ఈరోజు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయన పాదాల మీద పడాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన కాళ్ళ మీద పడాలి. మన తల ఆయన పాదాల మీద ఉండాలి. ఇప్పుడు సాష్టాంగ పడాలి. అయ్యో ప్రభువా, నేను మానక ఇది చెయ్యి, మానక అది చెయ్యి అంటే నేను నాకు బుర్రగోక్కున్నాను అనవసరంగా. మానకుండా ఎక్కడ చేయగలం ఇవన్నీ అని, మానకుండా ఇవన్నీ ఎలా చేయగలం అనుకున్నాను నేను ఇప్పటి వరకు. కానీ నీవే మానకుండా అన్ని చేస్తున్నప్పుడు నేనెంత? మానకుండా నీవే అన్ని విషయాలు చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ నేనెంత? నీవు మానకుండా నా ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నప్పుడు నేను మానకుండా ప్రార్థించే వ్యక్తిగా ఉంటాను. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీవు మానక మేలు చేసేటువంటి దేవుడు అయినప్పుడు నేను మానక నీకు కృతజ్ఞత చెల్లించే వ్యక్తిని అవుతా. నీవు మానక నా జీవితంలో మేలు వెంబడి మేలు చేయడానికి నీ మీద నీవు ప్రమాణం చేసుకున్నటువంటి దేవుడు అయినప్పుడు నేను కూడా మానక నిన్ను వెంబడిస్తా. మానక నీ అంత భయభక్తులు కలిగి ఉంటా. మానక నీ సన్నిధికి వెళుతుంటా. మానక బుద్ధి నేర్చుకుంటా. మానక నీవు చెప్పినటువంటి నీ వాక్యాల ప్రకారం నేను చేస్తాను అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. ఇప్పుడు నువ్వే మాన్నప్పుడు నేను ఎందుకు మానతాను ప్రభువా? ఆలోచించండి. దేవుడు మేలులు చేయటం మానేశాడు, ఏంటి మన పరిస్థితి? దేవుడు మేలులు చేయటం మానేశాడు, ఏంటి మన పరిస్థితి? నయోమి వచ్చింది తిరిగి తన ఊరికి యెరూషలేంకి. హాయ్ నయోమి, హౌ ఆర్ యు అని ప్రజలు వచ్చి ఆమెను పలకరిస్తుంటే, నయోమి అంటే అర్థం ఏంటి? మధురం. నయోమి అంటే స్వీట్ అని అర్థం. హే స్వీటీ, ఇంగ్లీష్లో పిలవాలంటే అదే భావం అది. హే స్వీటీ, నన్ను డోంట్ కాల్ మీ స్వీటీ, ఐఎమ్ నాట్ స్వీట్ ఎనీమోర్. మీరు నన్ను నయోమి అని పిలవకండి, నేను మధురంగా లేను. మై హస్బెండ్ ఈస్ డెడ్, మై చిల్డ్రన్ ఆర్ డెడ్. నేను మధురాన్ని కాదు. దేవుడు మేలు చేయటం మానేస్తే మన పరిస్థితి ఏమవుద్దంటే వీ కెనాట్ బి స్వీట్ ఎనీమోర్. స్వీట్గా మనం ఉండలేం దేవుడు మేలు చేయటం మానేస్తే. అలాగే అడవాలి మనం కూడా. నయోమిలాగే అడవాల్సి వస్తుంది. నన్ను మధురం అని పిలవకండి, నా పేరుతో నన్ను పిలవకండి, అసలు ఆ పేరు పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. కృపమ్మ నన్ను పిలవకండి, నాకు కృప లేదు అసలు నాకు కదా. మహిమ అని పిలవకండి నాకు. అమ్మా గ్లోరీ అని పిలవద్దు, గ్లోరీ లేదు అసలు నాకు, మహిమ లేదు అసలు నాకు. అది మన పరిస్థితి. మన పేరుని పిలిపించుకోవడానికి కూడా మనం ఇష్టపడినంత హీనంగా మన జీవితం తయారవుతుంది. ఎప్పుడు దేవుడు మేలు చేయటం మానేస్తే. ఆయన మానక మేలు చేస్తున్నాడు కాబట్టి మనం మానక ఎంజాయ్ చేస్తున్నాం. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ టుడే. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు 6 మాటలు మీకు నేను జ్ఞాపకం చేశా. వాటిలో ఏది మానేశారో ఒకసారి ఆలోచించేయండి. ఏ విషయాన్ని మానేశారో ఆలోచించేయండి. ప్రార్థన ఆలకించే విషయంలో ఆయన ఎప్పుడు మానలేదు. మేలు చేసే విషయంలో ఆయన ఎప్పుడు మానలేదు. సో మీరెందుకు మానేశారు? దేవుని బిడ్డలారా, నా బిడ్డలారా, మీరెందుకు మానేశారని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తే
డూ యూ హ్యావ్ ఆన్సర్? మీ దగ్గర జవాబు ఉందా? ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందామా. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ లార్డ్. ఆ ప్రశ్న వేసినందుకు వందనాలు ప్రభు. నేనెందుకు మానేశాను? నిజమే, నేనెందుకు మానేశాను ప్రభు? నేను మానేశానంటే నిన్ను ప్రేమించడం కొంచెం తగ్గించేశాను. నేను మానేశానంటే నిన్ను గౌరవించడం కొంచెం తగ్గించేశాను. నేను ఈ విషయాలన్నీ మానేశానంటే నీ మాటకు లోపట్టడం కొంచెం మానేశాను. కెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఫీలింగ్? ఒకసారి తల వంచుదాం. మీరున్న చోటే ఒకసారి తల వంచండి. దేవుని సన్నిధిలో దేవునితో ఒక చిన్న ప్రార్థన. ఈ ప్రశ్న వేసినందుకు వందనాలు ప్రభువా. నిజమే, నీవెందుకు మానేసావమ్మా? నేను మానలేదు. నీ మొర ఆలకించడం నేను మానలేదు. నా కుమారుడా, నా కుమార్తె, నీవెందుకు మానేశావు? నీకు మేలు చేయడం నేను మానలేదు, నీవెందుకు మానేస్తున్నావు అనే ప్రశ్న, చాలా మంచి ప్రశ్న నీవు వేసావు ప్రభా. నా హృదయం బద్దలైపోతుంది. జవాబు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిజమే, నేను ఎందుకు మానేశాను ప్రభువా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారా దేవుని బిడ్డలారా? ప్రభువా, నేను మానేశాను, నన్ను క్షమించయ్యా. చాలా విషయాలు నేను మానేశాను, నన్ను క్షమించాయి. నన్ను మన్నించు ప్రభువా, నేను మానడానికి ఇష్టపడట్లేదు, మానను. ప్రార్థించగలరా దేవుని బిడ్డలారా? చిన్న ప్రార్థన చేసుకోగలరా? హృదయపూర్వకంగా ప్రార్థిస్తారా? మీ పక్క వారు ప్రార్థిస్తున్నారు లేదు వదిలేయండి, మీరు ప్రార్థించండి. మీ ముందు బెంచి వెనక బెంచీల్లో ఉన్న వాళ్ళు ప్రార్థిస్తున్నారు లేదో వదిలేయండి, అది మీకు సంబంధం లేదు. మీరు ప్రార్థించండి. మీ హృదయం మీకేం చెప్తుంది, మీ మనస్సు మీకేం ప్రార్థించమని అడుగుతుందో అది ప్రార్థించండి. ప్రభా, నేనెందుకు మానేశానయ్యా? ఐఎమ్ సారీ. నేనెందుకు మానేశాను ప్రభా? ఐఎమ్ సారీ. తండ్రి, నన్ను క్షమించి, ఇదిగో మానేసిన విషయాలు ఐ వాంట్ టు రీస్టార్ట్ నౌ. మానేసిన విషయాలు ఐ వాంట్ టు రీస్టార్ట్ నౌ. ఈరోజు మరొకసారి నేను వాటిని పునః ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ప్రార్థిస్తున్నారా? నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తా. ఒక దైవజనుడిగా, దేవుని బిడ్డగా ఈరోజు నేను కూడా మీ కొరకు ప్రార్థిస్తా. మీతో మీ కొరకు నేను ప్రార్థిస్తా. దేవుడు నన్ను అందుకే పంపాడేమో ఈరోజు. మీ హృదయాల్లో కొంచెం పరిశీలన కలిగేలా చేయడానికి దేవుడు నన్ను ఈరోజు పంపించాడేమో. ఐ డోంట్ నో. అందుకే దేవుడు నన్ను ఈరోజు నడిపించాడేమో, నాకు తెలియదు. మానేసిన విషయాలు గుర్తు చేయడానికి దేవుడు రప్పించాడేమో. ప్రార్థిస్తున్నారా? మీ మనసులు దేవునితో ఉండాలి, మీ హృదయం దేవునితో ఉండాలి, మీ నోరు, మీ పలుకులు దేవుని మీద ఉండాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మానేశారా? మానేసిన విషయాలు ఒకసారి గుర్తు చేసుకుంటారా? ప్రభా, చాలా విషయాలు చెప్పాను, వాటిలో కొన్ని చేస్తున్నాను కానీ కొన్ని మానేశాను, ఐఎమ్ సారీ, నేను మరలా వాటిని పునఃప్రారంభించాలనుకుంటున్నానని ప్రార్థించండి. ఒకవేళ ఈ ప్రార్థన మీ హృదయంలో ఉన్నట్లయితే ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. మానేసినటువంటి విషయాలన్నిటిలో దేవా, నేను మరలా ప్రారంభించాలనుకుంటున్నాను అనేటువంటి వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. రైట్, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడు కాబట్టి, ఎన్నడూ మనల్ని మానలేదు, ఆశీర్వదించడం, మేలు చేయడం మానలేదు కాబట్టి మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నీవెన్నడూ మానలేదు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నేను కూడా మానని తండ్రి, నమ్మకంగా వెంబడిస్తాను ప్రభా. నీ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకే ఒక క్షణం నేను ఇచ్చాను ప్రార్థించుకోవడానికి. దేవుడు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుని ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను ప్రార్థిస్తున్నాను. తల వంచి కండ్లు మూసుకున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, మీకు వందనాలు. నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో ఈ ప్రత్యేకమైన సమయంలో ఇందుకే వచ్చారేమో తెలియదు, ఇందుకే మీరు వారిని రప్పించారేమో తెలియదు. మానేసిన విషయాలు మరలా గుర్తు చేయడానికి మీరు రప్పించారేమో వారిని, నాకు తెలియదు ప్రభా. ఒకవేళ అదే మీ ఉద్దేశం అయితే వారు మానేసినటువంటి విషయాలు మరలా పునఃప్రారంభించడానికి మీరు సహాయము దయచేయండి. ఇక్కడ చేరిన వారిలో ప్రభా, ఇదిగో నేను మరలా ప్రారంభిస్తానని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని ఆశీర్వదించి వారి యొక్క విన్నపాన్ని మీరు మన్నించి వారికి సహాయము దయచేయము ప్రభా. నీవు ప్రార్థనలు ఆలకించుట మానవద్దని మరొకసారి బ్రతిమాలుకుంటున్నాం. మీరు మేలు చేయుట మానవద్దని మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రభా.
నీ బిడ్డలైన వారందరికీ సహాయం చేసి వారు మానుకునిన విషయాలు మరలా తిరిగి ప్రారంభించుకొని మరలా నీతో సహవాసాన్ని పునః ప్రారంభించుకునేలాగా మీరు వారికి సహాయం దయచేయండి. మీ మాటలన్నీ మా హృదయాల్లో ఫలింపచేసి అభివృద్ధి పరచండి. అవి నిత్యము మా హృదయాల్లో అలాగే నిలిచిపోయి ఉండేలా సహాయం చేయండి. 3 అక్షరాలే కానీ ఎంత ప్రాముఖ్యమైన విషయం ప్రభువా. మానక 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 అని ఎన్ని విషయాలు మీరు మాకు తెలియచేశారు. అవన్నీ బైబిల్లో ఉన్నాయని కూడా మాకు తెలియదు తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడి బలపరిచారు. ఎవరైతే తమ హృదయాల్లో కఠినపరచుకోకుండా మృదువుగా చేసుకొనిచున్నారో ఆ హృదయాన్ని మీరు అంగీకరించండి. ఎవరైతే హృదయపూర్వకంగా ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సన్నిధిలో సాగిలపడుతున్నారో, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, దయచేసి వారిని అంగీకరించండి. వారు మానక నిన్ను వెంబడించేలాగా వారికి సహాయం దయచేయండి. మానక మీరు వారిని ఆశీర్వదించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి, వారి భక్తి జీవితాన్ని ఆశీర్వదించండి, వ్యక్తిగతమైన జీవితాలు ఆశీర్వదించండి, వారి పిల్లల భవిష్యత్తులను ఆశీర్వదించండి, వారి సంఘ జీవితాన్ని ఆశీర్వదించండి, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఆశీర్వదించి మానక వారికి సహాయం చేయండి ప్రభువా. మీ మాటలన్నీ మా జీవితాల్లో ఫలింప చేయమని. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ విత్ అస్. మా హృదయాలతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైనా హృదయపూర్వకంగా నిజంగా ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో మీ సందులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే దయచేసి వారి ప్రార్థన మీరు అంగీకరించి వారికి మేలు చేయటం మానవద్దని బ్రతిమాలుకుంటున్నాను. ఆ ప్రార్థన మీ సంధికి చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలన్నీ మా మనవులని నీ సన్నిధిలో నెరవేర్చుమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ప్రభు తన దాసుని నిలవబెట్టుకొని మన జీవితాల్లో మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మనము వేటినైతే మానేసామో వాటిని మరి ఒకసారి మనకి జ్ఞాపకం చేశారని నేను నమ్ముచున్నాను. మరి జ్ఞాపకం చేసిన వాటిని మనము తిరిగి ప్రారంభించి మన జీవితాలను ఫలభరితంగా ఆశీర్వాదకరంగా నడిపించలాగా దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. అలాగనే చక్కటి వర్తమానాన్ని అందజేసినటువంటి పాస్టర్ టి జోబ్ దాస్ గారికి సంఘం అంతటి తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి పరిచర్యలో వారిని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. వారిని మీ యొక్క అనుదిన ప్రార్థనలో వారి యొక్క పరిచర్యను వారిని జ్ఞాపకం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ సమయమందు సంఘం అంతా లేచి నిలవబడినట్లయితే చివరి కీర్తన పాడుకున్న తర్వాత పాస్టర్ గారి ప్రార్థన ఆశీర్వాదాలతో మన యొక్క ఆరాధనను ముగించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 67వ కీర్తన, శాశ్వతుడా విస్మయం ఉంది నేను అనే కీర్తన పాడి దేవుని మహింపరిచాను. విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందున్ ఉరుములయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్,
మిషనరీ పరిచర్య కొరకు శ్రీమతి కె నెలవి ఆనందరెడ్డి గారు హైదరాబాద్ నుండి 2,000 రూపాయలు మిషనరీ పరిచర్య కొరకు కానుక పంపించారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించమని కోరి ఉంటున్నారు. మీ అందరి ప్రార్థనలు వారి జ్ఞాపకం చేసుకునండి. అలాగనే పాస్టర్ గారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మరి కువైట్ సిటీలో దిగారు. ఈరోజు మార్నింగ్ ల్యాండ్ అయ్యారు. ఈ రోజు నుండి వారి పరిచర్యలో పాల్గొంటారు. కాబట్టి మీ అందరి ప్రార్థనలో దంపతులు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచి కండ్లు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధించాం, ప్రార్థించాం, మీ మాటలు విన్నాం తండ్రి. అవన్నీ మా జీవితాల్లో మాకు క్షేమం కొరకు మీరు ఏర్పాటు చేశారు కనుక వాటి ద్వారా వచ్చే క్షేమాన్ని మేము ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా మాకు సహాయం దయచేయండి. మీ వాక్యం అంతయు శ్రేష్టమైనది. అందులో ఉన్న శ్రేష్టత్వం మా జీవితాల్లో మేము ఈరోజు ఇక నుంచి ప్రతిరోజు పొందుకొనగలిగే సహాయం మాకందరికీ అనుగ్రహించండి ప్రభా. ఇదిగో పాడిన వారు, వారిని ఆశీర్వదించండి. అలాగే వాయిద్యములు వాయించిన వారు, వారిని ఆశీర్వదించండి. మైక్ సిస్టమ్ విషయాల్లో ఆపరేటింగ్ చేసిన వారు, వారిని ఆశీర్వదించండి. నడిపించినటువంటి వారు, వారిని ఆశీర్వదించండి. సండే స్కూల్ కార్యక్రమం, స్త్రీల కార్యక్రమం, అలాగే యవనస్తులకు సంబంధించినవి, మిషన్స్కి సంబంధించినవి, ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ చిత్తానుసారంగా మీరు ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు కనుక మీ దీవెనలు మా అందరి జీవితాల మీద వచ్చినట్లు సహాయం దయచేయండి. కానుకలు అర్పించిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి వారి అర్పణలకు తగిన ప్రతిఫలం వారి జీవితాల్లో వారికి మెండుగా నిండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించువాడా, హెచ్చించువాడా, మీకు వందనాలు ప్రభా. అలాగే మిషనరీస్ కొరకు ఆర్థికంగా సహాయపడినటువంటి తమ యొక్క సమృద్ధిలో నుండి నీకు సమర్పించినటువంటి నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి. వారికి కూడా సహాయం చేసి వారి యొక్క ఫైనాన్షియల్ లైఫ్లో వారికి సమృద్ధి పొందుకోవడానికి కృప చూపించండి. పాస్టర్ గారిని ఆశీర్వదించండి. దూర ప్రాంతంలో ఉన్నారు. మీ యొక్క పరిచర్య కొరకు మీరు ఆయన్ని నడిపించినందుకు వందనాలు. మీ పరిచర్య ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు ఆయనకు తోడుగా ఉండి పరిచర్య చాలా ఆశీర్వాదకరంగా, చాలా ఫలభరితంగా ఉండులాగున మీరే సహాయం దయచేయండి ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి కృప చూపించండి. ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. అలాగే ఇదిగో నా రాకడ ద్వారా నీ ప్రియబిడలు, సంఘము ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ దైవజనుడిగా, నీ యొక్క కుమారుడిగా, నీ వాక్యం ద్వారా నేను ఇక్కడ ప్రవేశించాను ప్రభా. నా రాకడ, నేను ఇక్కడ కాళ్ళు మోపిన ప్రదేశం ఆశీర్వదించబడలాగున సహాయం చేయండి. నీ ప్రియబిడ్డలందరూ దీవెన పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపండి ప్రభా. తండ్రి, బహుశా వట్టి హృదయాలతో వచ్చారేమో, ఖాళీ హృదయాలతో వచ్చారేమో, వాటిని నింపి పంపించండి. వట్టి చేతులతో వచ్చారేమో, దయచేసి వాటిని నింపి పంపించండి. తమ ఫ్యామిలీలో ఉన్న అవసరాలు నీ సన్నిధిలో చెప్పుకుంటే, నీ మందిరంలో ప్రార్థించుకుంటే ఉపకారం జరుగుద్దనే ఆశతో బహుశా ఎవరైనా వచ్చి ఉన్నారేమో, వారి ఆకాంక్ష నెరవేర్చబడి వారు సంతోషంతో తిరిగి వెళ్ళటకు సహాయం దయచేయి ప్రభా. వారి జీవితాల్లో నెమ్మది పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపండి. మమ్మల్ని ఎవరిని నీవు విడిచిపెట్టేవాడు కాదయ్యా తండ్రి. నీ కార్యాలు ఎన్నడూ విడిచిపెట్టని దేవుడవు గనుక, మానని నీ కృపను మా పట్ల చూపిస్తున్నావు కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్త కార్యక్రమాన్ని ఇక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాకు అధ్యక్షులుగా ఉండి నడిపించారు. మీ యొక్క కనుసన్నల్లో మేమున్నాం. మా మనస్సు, మా హృదయం, తలంపులు, శరీరం అన్నీ ఇక్కడే పెట్టి మీ సన్నిధిలో కొద్ది సమయం మేము గడిపాం. ఇక మా గృహాలకు వెళుతూ ఉండగా ఆశీర్వాదంతో పంపించండి, దీవెనలతో పంపించండి, మా ప్రార్థనలు నెరవేర్చి పంపించండి. దుఃఖములన్నింటినీ ఇక్కడే విడిచిపెట్టి వెళుతున్నాం ప్రభా. మాకున్నటువంటి వేదనలన్నీ నీ మందిరంలోనే వదిలేసి వెళ్తున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం. దుఃఖము, వేదన, ఇబ్బంది, బాధ, నొప్పులు, సమస్తమైనటువంటి నీరసాలు అన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళుతున్నాం ప్రభా.